సాక్షాత్ భగవద్ అవతారమూర్తి, శివశక్తి స్వరూపులు, సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు, సర్వశక్తివంతులు అయిన భగవాన్ బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ సాయిరాం. నా పేరు మాదిరాజు రామచంద్రరావు. ఇక్కడ ఖమ్మంలోనే ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయినారు. విశ్రాంత జీవనంలో ఉన్న సాయి సంస్థలో మాత్రం చురుకైన పాత్రని నిర్వహించే అవకాశం భగవంతుడు ప్రసాదించాడు. మాది ఈ జిల్లాలోనే సత్తుపల్లి దగ్గర గల ఒక కుగ్రామం, వ్యవసాయ కుటుంబం మా నేపథ్యం. మా కుటుంబాల్లో ఎవరు అంత భక్తులు లేరు, సాయి భక్తులు అసలే లేరు. మా నాన్నగారు చరిత్రలోనే పోయారు, మా అమ్మగారే కుటుంబం చూసుకుంటూ వచ్చారు. క్రమేణా అనేక ఇబ్బందులు ఎదురైనా ఉన్నత చదువులు చదవాలనేటువంటి పట్టుదలతో, బంధువుల స్నేహితుల సహకారంతో ఎంఏ ఎంఫిల్ చేసి ఖమ్మం కళాశాలలోనే లెక్చరర్గా జీవితం ప్రారంభమైంది. క్రమంగా ఎదుగుతూ అదే కళాశాలలో ప్రిన్సిపల్గా చేసి ఉత్తమ ప్రిన్సిపల్ రాష్ట్ర స్థాయిలో అవార్డు కూడా తీసుకొని స్వామి దయ వల్ల పదవి విరమణ చేయటం జరిగింది. స్వామి పరిచయం దగ్గరికి వచ్చితే కృష్ణ భగవాన్ చెప్పినట్లు 4 రకాలైనటువంటి భక్తులు భగవంతుడి దగ్గరికి వస్తూ ఉంటారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అనే 4 రకాలు భక్తులు ఉంటారు అని గీతాచార్యులు చెప్పారు, సత్యసాయి బాబా వారు కూడా చెప్పారు. అందులో నేను మొదటి విభాగానికి చెందినవాడు. ఆర్తుడిగా, ఆర్తితో, బాధతో స్వామి దగ్గరికి తొలిసారిగా రావటం, దర్శనం చేసుకోవడం జరిగింది. నేను అధ్యాపక వృత్తిలో ఉండగా వరంగల్లో ఒక కళాశాలలో పనిచేస్తూ ఉండేవాడిని. ఆ కాలంలో నాకు ఒక విచిత్రమైనటువంటి అనారోగ్యం సంభవించింది. నరాలకు సంబంధించినటువంటి అనారోగ్యం. దానివల్ల నిద్ర పట్టేది కాదు, భయంగా ఉండేది, ఎప్పుడు ఏమవుతుంది అనేటువంటి జిజ్ఞాస ఉండేది. ప్రశాంతంగా ఉండలేకపోయేవాడిని. నిద్ర పట్టకపోవటం వల్ల భోజనం సరిగ్గా అరక్క శారీరకంగా చాలా బలహీనం కావటం జరిగింది. ఆ రోజుల్లో ఇప్పటి వలె ఇంతగా వైద్య విజ్ఞానం పెరగలేదు కాబట్టి వైద్యం మామూలు వైద్యం జరిగింది, కానీ ఏమీ సుగుణం కనిపించలేదు. 2.5 సంవత్సరాల పాటు చాలా బాధ, నిద్ర లేక భయంగా జీవితం గడుపుతూ మరుక్షణం ఏమైపోతుందనేటువంటి భీతితో ఇటువంటి బ్రతుకు అవసరమా అనేటటువంటి స్థాయిలో జీవితం గడపడం జరిగింది. ఆ వరంగల్ నేను పనిచేస్తున్నటువంటి కళాశాలలోనే బదిరి నారాయణరావు గారు అని ఒక లెక్చరర్ ఉండేవారు. ఆయన చాలా కాలంగా సాయి భక్తుడు. నా బాధ చూసి ఆయన అన్నారు, ఒకసారి పుట్టపర్తి వెళ్ళండి, మీకు అనారోగ్యం పోవచ్చు అని. ఆ మాట నేను మా శ్రీమతితో చెబితే, మా నేపథ్యం ఇటువంటిది కాదు కాబట్టి అనారోగ్యం ఉంటే ఇంకా వైద్య శ్రేష్ఠుల దగ్గరికి మరొక చోటికి పోదాం, కానీ బాబాలు ఏం చేస్తారు, మనం అక్కడికి పోవడం ఎందుకు అని కూడా ఆమె నిరుత్సాహపరిచింది. అయినా నా తాపత్రయం ఇది భరించలేక, లేదు నీకు ఇష్టం లేకపోయినా నా కోసం బయలుదేరు అని ఆమెను బలవంతం పెట్టి ఒక రోజున సడన్గా, అంటే చిన్న పిల్లలు స్కూల్కి పోయారు, వాళ్ళు ఇంటికి కూడా వచ్చేదాకా నేను ఆగలేకపోయాను. ఆ భయం అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఇట్లా పిల్లలు వస్తారు, మీరు చూసుకోండి పక్కింటి వాళ్ళకి చెప్పి, పిల్లలకు కూడా చెప్పకూడగా మేమిద్దరం మా ఆవిడని బలవంతంగా తీసుకొని వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో బస్సు ఎక్కి పుట్టపర్తి రావడం జరిగింది. ఆ ప్రయాణ స్థితి ఎట్లా ఉందంటే, మా ఆవిడ నన్ను చెయ్యబట్టి నడిపించేటటువంటి పరిస్థితి, సూట్ కేసు ఆమె బస్సులో పెట్టవలసినటువంటి పరిస్థితి, అరగంటకు ఒకసారి గ్లూకోజ్ వాటర్ తాగిస్తూ నన్ను కాపాడుతున్నటువంటి పరిస్థితి. బస్సు ఎక్కాము. అయితే ఆ భయం అది ఎట్లా ఉండేదంటే, మరుక్షణం ఏం జరగబోతుందో అనే భయం ఉండేది కనుక బస్సు ఎక్కితే అక్కడ దాకా ప్రయాణం చేయగలమా అనే భయం కూడా నాలో ప్రారంభమైతే మా ఆవిడ ధైర్యం చెప్పి బస్సు ఎక్కించింది. బస్సు ఎక్కిన తర్వాత స్వామి లీల ప్రారంభమైంది. హైదరాబాద్ దాటడం వరకే నాకు తెలుసు, తర్వాత నాకు తెలియకుండానే నాకు నిద్ర పట్టింది. అప్పటికి 3 సంవత్సరాలు బట్టి నిద్ర అంటే నాకు అందని వస్తువుగా అనిపించినటువంటిది. అటువంటిది నా ప్రమేయం ఏమీ లేకుండానే హైదరాబాద్ దాటిన తర్వాత బస్సులోనే నిద్రపోవటం ప్రారంభం. హైదరాబాద్ నుంచి పుట్టపర్తి వచ్చే లోపల
చాలాసార్లు బస్సు ఆగింది, లైట్ వేశారు, అందరు దిగారు, ఎక్కారు. అప్పుడు కొంచెం మెలకు వచ్చేది. మళ్ళీ బస్సు ప్రారంభం కాగానే మళ్ళీ నిద్ర పట్టడం జరిగింది. అలా హైదరాబాద్ నుంచి పుట్టపర్తి వచ్చేదాకా నిద్రపోతూనే ఉన్నా. అంటే 3 సంవత్సరాలుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఓవర్ నైట్ స్వామి దగ్గరికి వచ్చే ప్రయాణంలోనే స్వామి అనుగ్రహ కిరణాలు ప్రసరించడం చేత దాని ఉధృతి తగ్గి పుట్టపర్తి చేరుకున్నాం. దర్శనాలు ప్రారంభమయ్యాయి. జనం అంత ఎక్కువగా లేకపోయినా కూడా స్వామి పాద నమస్కారం చేసుకునే అవకాశం కనిపించలేదు, మాట్లాడే అవకాశం లేకపోయింది. అయినా కూడా 3 రోజులు అక్కడ ఉన్నాము. అక్కడ ఉన్న 3 రోజులు పగలు రాత్రి నిద్రపోవటమే నా పని అయింది. అప్పుడు ఇప్పటివరే బిల్డింగ్స్ లేవు, రూమ్స్ లేవు, షెడ్స్ మాత్రమే ఉండేది. ఆ షెడ్స్లో అప్పుడు వంట కూడా చేసుకునేవాళ్ళు స్టవ్స్ పెట్టి. మధ్యలో మేము పడుకున్నాము. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, చప్పుడు అవుతున్నా కూడా నాకు చాలా సులభంగా నిద్ర పట్టేది. పగలు నిద్రపోయేవాడిని, భోజనం చేసిన తర్వాత రాత్రిపూట తెల్లవారు నిద్రపోతుండేవాడిని. 2 రోజులు ఒళ్ళు తెలియకుండా అట్లా నిద్రపోయిన తర్వాత ఆరోగ్యం నాకు స్వస్థత అనిపించింది. భౌతికంగా చాలా మేలు అని 3 రోజుల తర్వాత ఇంటికి వెళదామా అంటే అనారోగ్యం తగ్గింది. ఎంత తగ్గింది అంటే నేనుగా వెళ్ళి క్యాంటీన్లో భోజనం అది ఇతరులకు వడ్డించే పరిస్థితి వచ్చింది. ఊరంతా తిరిగి చింత చెట్టు అవి చూడటం, చిత్రావతి నదికి వెళ్ళటం, గుట్టెక్కటం అన్నీ చేశాము. అంటే ఆరోగ్యం నార్మల్ అయింది, నిద్ర పడుతున్నది. ఇక ఇంటికి వెళదామా అనే ఆలోచన మనసులో మెదులుతున్నది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంట్లో వదిలి వచ్చాము, పక్క వాళ్ళకు అప్పచెప్పి వచ్చాము. ఇక్కడ ఆరోగ్యం చేకూరింది. అయితే స్వామితో మాట్లాడలేకపోయినామని ఒక బాధ ఉన్నా అనారోగ్యం తగ్గింది కాబట్టి, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోదామా అనే ఒక ఆలోచన మనసులో మెదిలి మేము ఉభయం దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే అదే సమయంలో చాలామంది కొత్త భక్తులు పుట్టపర్తి వస్తున్నారు, రష్ పెరుగుతున్నారు, జనం ఎక్కువ అవుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఇట్లా వస్తున్నారు అని పక్కావిడని అడిగితే, గురు పూర్ణిమ 3 రోజుల్లో ఉంది కదా, పెద్ద పండుగ జరుగుతుంది, స్వామి దగ్గర చేసుకునే విశేషమైన పండుగలలో అదొకటి, అందుకని భక్తులు ఎక్కువ వస్తున్నారు, ఇంకా వస్తారు రేపు ఎల్లుండి అని ఆవిడ చెప్పడం జరిగింది. అంటే గురు పూర్ణిమ అనేది ఒకటి ఉంటుందని, దానికి పండుగగా స్వామి దగ్గర జరుపుకుంటారు భక్తులు అనే నాకు అభిప్రాయం కూడా అప్పటి వరకు లేదు. ఆవిడ చెప్పిన తర్వాత ఓహో గురు పూర్ణిమ, అందరూ వస్తున్నారు, విశేషంగా ఉండదన్నమాట. అయితే ఈ 2 రోజులు ఉండిపోతే బాగుంటుందేమో అని ఒకవైపున, పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాము వెళదాము అని ఒకవైపున నాకు లోపల మథన జరుగుతుంది. ఆ స్థితిలో షెడ్లో పడుకొని మధ్యాహ్నమే ఒకసారి నిద్రపోతున్నప్పుడు ఒక పిల్లవాడు ఒక చీటి లెటర్ లాంటిది ఒకటి చూపించారు కళలు. ఏమిటి అంటే రామచంద్రరావు గో హోమ్ అని ఆ చీటిలో ఆ పిల్లవాడు నాకు చూపించాడు. మెలకు వచ్చింది. నేను కలే కదా అనుకున్నాను. స్వామికి కళలకు ఉన్నటువంటి దివ్యత్వం నాకు అప్పుడు అర్థం కానటువంటి రోజులు. మళ్ళీ పడుకున్నాను, నిద్రపట్టి పడుకుంటే రెండోసారి కూడా మళ్ళీ అదే పిల్లవాడు అదే చీటి చూపించాడు. దాంట్లో రామచంద్రరావు గో హోమ్ అని ఉన్నది. అయిపోయింది. ఆ తర్వాత మాకు చనువు ఏర్పడిన ఒక సీనియర్ భక్తుల కుటుంబం పక్కనుంటే, ఏంటమ్మా ఇలా జరిగింది, కళకి ఏమన్నా ప్రాధాన్యత ఉన్నదా అంటే, కళకి చాలా ప్రాధాన్యత ఉంటుంది స్వామి దగ్గర. కళలో స్వామి ఏదైనా చెప్పినా, దర్శనం ఇచ్చినా అది అద్భుతమైనటువంటి భౌతికమైనటువంటి దర్శనంగానే మీరు భావించాలి. గో హోమ్ మనం వచ్చిందని మీరు అంటున్నారు కాబట్టి మీ మనసులో ఇంటికి వెళదామా లేదా అని సంకోచం ఏమైనా ఉన్నదా అని అడిగింది. అవునమ్మా, మీరేమో ఇక్కడితో పండగ అంటున్నారు, పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాము, ఇంటికి వెళదామా లేదా అని అనుకుంటున్నమాట వాస్తవం వల్ల. అంటే స్వామి వెళ్ళిపోబట్టున్నారు, ఆర్డర్ వచ్చేది మీకు, గో హోమ్ అని 2 సార్లు మీకు పంపించారు సందేశము, మీరు వెళ్ళవచ్చు అన్నదాన్ని. తర్వాత ఇక వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకున్నాము, తిరిగి వచ్చాము. అక్కడ ఉన్నటువంటి 3 రోజుల్లో ఒకరోజు భజన హాల్లో కూర్చునే అవకాశం వచ్చింది. స్వామి ఒక 5 అడుగుల దూరంలో కూర్చున్న అవకాశం, అంత దర్శనం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. నా వైపు సీరియస్గా చూశారు కాసేపు. అది ఒక ప్రత్యేకమైనటువంటి చూపుగా నాకు అనిపించింది. దర్శనం లైన్లో ప్రత్యేకమైన విషయాలు ఏమి జరగలేదు, కానీ భజన మందిరంలో కూర్చున్నప్పుడు నా మొహంలో సీరియస్గా స్వామి, అదే అనుగ్రహ ప్రాప్తి అని నేను అనుకున్నాను. అక్కడి నుంచి తిరిగి వరంగల్ వచ్చేసాము. వచ్చిన మర్నాడు నుంచి కూడా ఆరోగ్యం నార్మల్గానే ఉన్నది.
మనకు బద్రీనారాయణరావు గారికి నన్ను అక్కడికి పంపించిన ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని ఆయన ఇంట్లో వారం భజనలు జరుగుతుండేవి. అక్కడికి భజనలకు పోవడం ప్రారంభించాం. ఇక అప్పటి నుంచి క్రమంగా కొద్ది రోజుల్లోనే మళ్ళీ వరంగల్ నుంచి బర్త్డే దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన బస్సులో వంట సామాగ్రి అది వేసుకొని టెంట్ సామాను వేసుకొని, అప్పుడు ఎవరి టెంట్ వాళ్ళు వేసుకోవాల్సిన పరిస్థితి, ఎవరి వంట వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు ఆ బృందంలో కలిసి మళ్ళీ రెండోసారి పుట్టపర్తి వచ్చాము. చక్కగా జరిగింది. ఆ తర్వాత నుంచి పుట్టపర్తి వస్తున్నాము, పోతున్నాము. స్వామివారు చాలా దివ్య అనుభవాలు ప్రసాదించారు. స్వామివారు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి దివ్య అనుభవాలతో ఆయన దృష్టి ప్రసారంతోనే శక్తి ప్రసారం చేసి 3 సంవత్సరాలుగా నాకున్నటువంటి అనారోగ్యాన్ని వారు నివారించారు. ఇది స్వామివారితో తొలి అనుభవం, తొలి వారి అనుగ్రహ ప్రసారము అప్పుడు జరిగింది. ఏ సంవత్సరంలో సార్? ఈ 1981వ సంవత్సరంలో జరిగింది. ఓకే సార్. 1981వ సంవత్సరంలో జరిగింది. మీ తొలి పరిచయం కూడా అప్పుడే సుమారు జూలై నెలలో జరిగి ఉంటుంది. గురు పౌర్ణమి అనుకున్నాం కదా. 1981వ సంవత్సరంలో గురు పౌర్ణమికి తొలి దర్శనం. మీరు ఫస్ట్ స్వామిని చూసిన ఇయర్ అండి? ఫస్ట్ స్వామిని చూసింది ఏ ఇయర్ అండి? 1981 గురు పౌర్ణమి బుద్ధిగా. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టపర్తే మా పుట్టిల్లైంది. ఓకే. వస్తూ పోతూనే ఉన్నాము. సంస్థల్లో పాల్గొన్నాము, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. అనేక దివ్యానుభవాల్ని స్వామి మాకు చూపించారు. అందులో కొన్నిటిని పంచుకునే ప్రయత్నం నేను చేస్తాను. స్వామి దివ్య అనుభవాలు అనేకం ప్రసాదించారు బాబు. ఇంట వెంట దంట ఉండి నడిపిస్తున్నారా అని ఫీలింగ్ వచ్చేలాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి అనుగ్రహ ప్రాప్తి, ఆ ప్రేమ తుషారం మన మీద ప్రసరిస్తూనే ఉన్నది. చాలా జరిగాయి, కానీ కొన్ని ముఖ్యమైన అంశాలు మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను. 1987, 86, 88 ఆ సంవత్సరాలలో మెడిసిన్ చదువుతున్నటువంటి మా అమ్మాయి తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. మెడిసిన్ 2వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఆ అనారోగ్యం ప్రారంభమైంది. అది ఖమ్మంలో వైద్యులు చూశారు, వరంగల్లో వైద్యులు చూశారు, హైదరాబాద్లో వైద్యులు చూశారు, బెంగళూరు వెళ్ళాము, చెన్నై వెళ్ళాము. ఎక్కడ చూసినా కూడా ఆ ప్రాబ్లంకి డయాగ్నోసిస్ జరగలేదు. అంటే వ్యాధి ఏమిటో, ప్రాబ్లం ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ అది భయంకరంగా ఉండేది. ఏమిటి వ్యాధి అంటే లోపల నుంచి తన్నుకొని వాంతి వచ్చేది. ఏమి తిరగకపోయినా పచ్చటి రసంలాగా వచ్చేది. గుక్కడ నీరు తాగినా బయటకు వచ్చేసేది. అన్నం తినే ప్రశ్నే లేదు. ఏమి తిరగకపోయినా ఆ వాంతి వచ్చినట్టుగా వచ్చి చాలా బాధ పెట్టేది. ఒళ్ళని తతలాకుతలం అయిపోయేది. గొంతు దగ్గర పగిలిపోతున్నంతగా ఫోర్స్ఫుల్గా వాంతి వస్తూ ఉండేది. అట్లా క్రమంగా అది వృద్ధి చెందుతుంది. ఎక్కడ ఏ వైద్యానికి అది లొంగలేదు. కొన్ని నెలలు గడిచింది. ఆ రోజుల్లో మన ఇంట్లో ఇక్కడ ఖమ్మంలో ప్రతి మంగళవారం భజన జరుగుతూ ఉండేది. భజన జరుగుతూనే ఉంది. ఒకరోజు భజన జరుగుతున్నది, ఆమె 2వ గదిలో చాలా బాధపడుతున్నది. భజనకు వచ్చిన వాళ్ళు అన్నారు, స్వామిని మీరు ప్రార్థించారా, అమ్మాయి ఇట్లా ఉంది కదా అంటే నేను అనుకున్నాను. ఇంతవరకు అయితే చేయలేదు, చేస్తాను తప్పకుండా. అంటే నాకు అప్పుడు ఏమనిపించంటే స్వామికి అన్నీ తెలుసు, అన్నీ చేస్తారన్నట్టు ఒక భావన ఉండేది. కనుక అప్పటి వరకు నిజంగా ప్రార్థన చేయాలన్నమాట కరెక్టే. వారు చెప్పిన మీదట స్వామిని ప్రే చేసుకున్నారు. క్రమంగా వ్యాధి ఎక్కువ అవుతున్నది. తండ్రిగా రాత్రి పడుకుంటే నాకు నిద్ర పట్టేది కాదు, ఏడుపు వచ్చేది. ఏడుస్తూ పడుకునేవాడు. ఒక కొద్ది రోజుల్లోనే నేను అట్లా ఏడుస్తూ పడుకొని నిద్రలోకి జారుకున్న తర్వాత స్వామి స్వప్న దర్శనం ఇచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. స్వామి, అమ్మాయి ఇట్లా ఉంది, భయంగా ఉంది అంటే, భయపడవద్దు, అమ్మాయికి ప్రాణభయం లేదు, కర్మను అనుభవిస్తున్నది, అనుభవించి ఇది కర్మానుభవం వల్ల సంప్రాప్తించినటువంటి వ్యాధి, ప్రాణభయం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు అని అదృశ్యమైనారు. కొంత తృప్తి అనిపించింది. కానీ వ్యాధి కంటిన్యూ అవుతూనే ఉంది. వ్యాధి తగ్గటం లేదు. ఇంకా ఉన్న కొద్దీ ఎక్కువ అవుతున్న లక్షణాలు ఉన్నాయి. అందరూ కూడా మీరు స్వామి స్వామి అంటున్నారు, భజనలు చేస్తున్నారు, ఇంత అనారోగ్యంగా అమ్మాయి ఉంటే ఏమీ సుగుణం కనపట్టలేదు అని ఒక రకంగా నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తూ వచ్చారు. నేను బాధపడేవాడిని, అంతకంటే లేదు. మరి కొన్ని రోజుల తర్వాత అలాగే బాధపడుతూ పడుకొని కళ్ళ వెంట నీరు కారుస్తూ పడుకొని నిద్రలకు జారుకుంటే 2వసారి స్వామి బండి స్వప్న దర్శనం ఇచ్చారు. ఈసారి కొంచెం తీవ్రంగా మందలింపు ధోరణిలో చేశారు. ఎందుకు ఏడుస్తున్నావు అని గట్టిగా అడిగారు. చెప్పారు కదా స్వామి ఇలా, దానికి నేను చెప్పాను కదా, అది కర్మానుభవం.
ప్రాణభయం లేదని చెప్పా కదా, ప్రాణభయం లేకపోతే నీకు భయం ఎందుకు? క్రమంగా అదే తగ్గిపోతుంది అని అట్లా బాధపడబోకు. మరి అమ్మాయి బాధపడుతుంటే ఎలా స్వామి అంటే, మీ అమ్మాయి బాధపడుతుందని నువ్వు బాధపడుతుంటే, నువ్వు బాధపడితే నాకు బాధ కదా. నమస్కారం పెట్టుకోవడం కలది. ఈసారి ఆనంద భాష్పాలు తర్వాత జరిగింది, కానీ వ్యాధి మాత్రం కంటిన్యూ అవుతారు. అంతలో సమ్మర్ వచ్చింది. స్వామి బెంగళూరు సమ్మర్ క్లాసెస్లో ఉన్నారు. అమ్మాయి కూడా సెలవులు వచ్చాయి. సకుటుంబంగా వెళ్ళి బెంగళూరులో స్వామి ఆశ్రమానికి బయట బృందావనానికి ఎదురుగుండే ఒక చిన్న గది అద్దెకి తీసుకొని అక్కడ క్యాంప్ ఏర్పాటు, రోజు స్వామి దర్శనం జరుగుతుంది, బాగుంటుంది అంటే. అది అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మేము నెల రోజులు ఉన్నాము. నెల రోజులు ఈ ప్రాబ్లం రాలేదు. బట్టి చక్కగా భోజనం చేసేది, తిరిగేది. ప్రాబ్లం లేకపోతే హ్యాపీగానే ఉండేది. ప్రాబ్లం లేకుండా గంట గడిస్తే ఇంతకటి ఈ ప్రాబ్లంలో చూసి అమ్మాయినా అనిపించేది. అంత డ్రామాటిక్ డిఫరెన్స్ ఉండేది. నెల రోజులు బృందావనం ఎదురుగుండా ఉన్నాము, ప్రాబ్లం రాలేదు, హ్యాపీగా ఉన్నది. మరి తగ్గిపోయిందని అనుకున్నాము. తర్వాత తిరిగి రావడం జరిగింది. అక్కడ మేమున్నటువంటి కాలంలో అందరికీ భక్తులందరికీ తెలిసినటువంటి కొమరగిరి కృష్ణమోహన్ గారు అక్కడ ఉన్నారు. స్వామి ఆయనకి రోజు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ప్రేమజ్యోతిలో పుస్తకం రాస్తున్నారు ఆయన. వాణి, ఇప్పుడు శ్రీవాణి ఆయన ఎడిటర్, మ్యాగజైన్ ఎడిటర్. మనకి క్లోజ్గా ఉండేవారు, ఇదంతా చూసేవారు. 2 సార్లు 3 సార్లు రోజు స్వామితో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రస్తావన తెచ్చారు ఆయన. స్వామి రామచంద్రరావు అమ్మాయి, రామచంద్ర అమ్మాయి సంగతి నాకు తెలుసు, నీ సంగతిలో ఎవరు ఉంటాడు అన్నారు ఆయన. అంటే కట్ చేశారు ఇష్యూ. 2 సార్లు ఇష్యూ కట్ చేశారు. అదే కృష్ణరావు చెప్పారు, ఇష్యూ కట్ చేస్తున్నారు, నేను ప్రస్తావన తెస్తే అని. సరే, ఆయనకు అంతా తెలుసు, తగ్గిపోతుంది కదా అనుకున్నాం. ఇంటికి వచ్చాము. ఆ నెల రోజులు అక్కడ బాగానే ఉంది. ఇంటికి వచ్చాక మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఒకనాడు నేను అనుకున్నాను, స్వామి చాలాసార్లు మీ దగ్గరికి వచ్చాము, మీరు స్వప్న దర్శనాలు కూడా ఇచ్చి ఓరటకలు ఇచ్చారు, బాగుంది, ఇది తగ్గటం లేదు. కానీ ప్రజల భక్తుల అభిప్రాయం నన్ను ఏదో ముళ్ళు పెట్టి పొడిచినట్టుగా అనిపిస్తున్నది, స్వామి ఏం చేయలేదని. ఆ తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఆ అమ్మాయి కూడా నా వైపు ఒకసారి సీరియస్గా చూసి, యువర్ స్వామి హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ టు మీ అన్నది. అమ్మాయి అన్న మాటలు ఇవి. రైల్వే స్టేషన్కి వెళుతున్నాం, చెన్నై వెళ్ళాలి అని. ఆ రైల్వే స్టేషన్ దగ్గర పోయాక నా వైపు తిరిగి సీరియస్గా, డాడీ యువర్ స్వామి డిడ్ నాట్ డూ ఎనీథింగ్ టు మీ అన్నది. నాకు బాధేసింది, కంటిపట్టి నీళ్ళు వచ్చాయి. సమాధానం చెప్పే పరిస్థితి లేదు. చెన్నై వెళ్ళి వచ్చాను. వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మాయి ఆరోగ్యం కోసం తమ దర్శనం ఇదే లాస్ట్ కావాలి. ఆయుష్ తీరితే మీ ఇష్టం, ఆయుష్ ఉంటే అనారోగ్యం నుంచి తొలగించి ఆరోగ్యం ప్రసాదించి, అమ్మాయి కొరకు పుట్టపర్తి మీ దర్శనానికి కోసం రావటము ఇదే ఆఖరిసారి కావాలి స్వామి అని నమస్కారం పెట్టుకొని పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. అంతకుముందు చాలాసార్లు పుట్టపర్తి వెళ్ళాము అమ్మాయిని తీసుకొని, కానీ మేము కూర్చొని వైపుకి వచ్చేవారు కాదు. మేము ఎటు కూర్చుంటే అటు ట్రాక్ తప్పించి అటు ఇటు పోతుండేవారు. భక్తులందరికీ అనుభవమే. స్వామికి మాట్లాడటం కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తే ఇటు చూడకుండా అటు వెళ్ళటమో అటు రాకపోవటమో ఏదో చేస్తుండేవారు. మమ్మల్ని కూడా అంతే అవాయిడ్ చేశారు. ఇక ఇది ఆఖరిసారి కావాలి స్వామి అనుకొని నేను వెళ్ళిన తర్వాత స్వామి అమ్మాయి దగ్గరికి వచ్చారు. అమ్మాయి ముఖంలోకి చూశారు, విభూతి సృష్టించి ఇచ్చారు. మాటలైతే ఏమీ లేవు, కానీ పాస్ అయ్యి వచ్చేశారు. ఆ తర్వాత క్రమంగా ఆ వ్యాధి సీరియస్నెస్ తగ్గింది. అది 4 రోజులకు ఒకసారి వచ్చేది, 10 రోజులకు ఒకసారి రావడము, 1 నెల రోజులకు ఒకసారి రావడము, అట్లా క్రమంగా ఫేస్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె మెడిసిన్ పూర్తి చేసింది, మంచి సంబంధం దొరికింది. క్లాస్మేటే కావాలని కోరి వివాహం చేసుకున్నాడు. చక్కగా వాళ్ళ కుటుంబం నడుస్తున్నది. ఇప్పుడు వైద్య వృత్తిలో ఒక హాస్పిటల్లో ఆమె సూపరింటెండెంట్గా పనిచేస్తున్నది, ఆయన డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఒక అబ్బాయి ఇది కూడా స్వామి ప్రసాదించారు. చక్కగా ఆ కుటుంబం జరిగిపోతుంది. స్వామి మా కుటుంబానికి ప్రసాదించినటువంటి ఆ దివ్య అనుభవాల్లో దీనిని ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. స్వామి దర్శనం చేసుకుని స్వామి దగ్గరికి వస్తూ పోతూ ఉండటం ప్రారంభించినప్పటి నుంచే కొద్ది రోజుల్లోనే ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఖమ్మం వచ్చాము. ఖమ్మం మా నేటివ్ ప్లేస్ కూడా. క్రమంగా సంస్థతో అనుబంధం ప్రారంభమైంది. ఖమ్మం సమితి కన్వీనర్గా చేసే అవకాశం స్వామి ఇచ్చారు. తర్వాత జిల్లా ఇన్ఛార్జిగా చేసే అవకాశం స్వామి ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడిగా కొన్ని బాధ్యతలు నిర్వహించేటటువంటి అనుభవాన్ని కూడా, అవకాశాన్ని కూడా స్వామి ప్రసాదించారు. సాధారణ భక్తుల స్థాయి నుండి ఒక యాక్టివ్ మెంబర్గా, సమితి కన్వీనర్గా, జిల్లా ఇన్ఛార్జిగా, జిల్లా అధ్యక్షుడిగా సాయి సంస్థతో అనుబంధం ఉన్నది, ప్రసాదించారు స్వామి.
జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక జిల్లా యాత్ర చేశాం. 7,000 మందిని పోగు చేసుకొని కొత్తవాళ్ళు పాతవాళ్ళని 7,000 మందితో ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్ ఏర్పాటు చేసుకొని 50 బస్సులు ఏర్పాటు చేసుకొని 100 కార్లు ఏర్పాటు చేసుకొని 7,000 మంది ఒకేసారి స్వామి దగ్గరికి దర్శనం కోసం వెళ్ళడం జరిగింది. అందరూ చాలా ఆనందించారు, స్వామి కూడా చాలా ఆనందించారు. జిల్లా అధ్యక్షుడిగా స్వామి సింహాసనం పక్కన 2 రోజులు వరుసగా గంటన్నర కూర్చునే అవకాశం స్వామి ప్రసాదించారు. అంతేకాక మరొక ప్రత్యేకమైనటువంటి అదృష్టం ఈ జన్మకు సంబంధించిందంటే, స్వామి కొంచెంసేపు మాట్లాడరా అని అడిగాను నేను. మాట్లాడు అన్నారు. అప్పటికప్పుడు బైక్ ఏర్పాటు చేయించారు. 20 నిమిషాలు స్వామి దగ్గర సాయి కుల్వంత్ హాల్లో దేశ విదేశాల భక్తుల ఎదుట స్వామిని గురించి మాట్లాడేటటువంటి అవకాశం జీవితంలో ధన్యమైంది అనుకోవడానికి బృహత్తరమైనటువంటి. అప్పటి వరకు చాలా జిల్లా యాత్రలు జరిగాయి, కానీ అట్లా ప్రసంగించే అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే దక్కింది. అటువంటి సువర్ణ అవకాశాల్లో స్వామి నాకు కూడా ఒకటి ప్రసాదించి అనేక సార్లు అదే రోజు పాద నమస్కారం, ఒక చిత్రమైన అనుభవం చేత 30 సార్లు అదే రోజు పాద నమస్కారం చేసుకుని పాదాలు టచ్ చేసే అవకాశం ఇచ్చారు. అది ఎట్లా జరిగింది అంటే, జిల్లా యాత్రలో 28 మంది బ్లైండ్ పిల్లలు తీసుకెళ్ళారు. అక్కడికి స్వామి పక్కన కూర్చున్నాక అడిగారు, బ్లైండ్ పిల్లలు కూడా తీసుకొచ్చారు కదా అని అడిగారు. అవును స్వామి. ఎంతమంది అంటే 28 మంది. 28 మందిని ఒక లైన్లో తీసుకురా, నా పాదాలకి వాళ్ళ చేతితో స్పృశింపజేయి, పాద నమస్కారం వాళ్ళకి ఇస్తాను అన్నారు. సరే, అక్కడున్న సేవకులకు ఆ విషయం చెప్పడం జరిగింది. 28 మంది ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. స్వామి కూర్చున్న సింహాసనానికి ఒక జాలి లాంటిది, మీకు స్టెయిన్లెస్ స్టీల్ జాలి ఉన్నది, అంతవరకు మాత్రమే భక్తులు రాగలరు. ఒక్కొక్క పిల్లవాడిని అక్కడి వరకు తీసుకొచ్చి చేతులు లోపలికి పెట్టితే కానీ స్వామి పాదాలు అందనటువంటి పరిస్థితి. నేను వాళ్ళ 2 చేతులు తీసుకొని స్వామి పాదాలకి అంటించడం మహద్భాగ్యం నాకు జరిగింది. అట్లా 28 మంది పిల్లల చేత పాద నమస్కారం చేయించడం ఆ రోజు జరిగింది. స్వామి అందరితో ఫోటోలు దిగారు, బట్టలు ఇచ్చారు అందరికీ కూడా. అందులో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఒకటి చేయడం జరిగింది. దాంట్లో సతీష్ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మా అల్లుడు ఆంజనేయుని పాత్ర వేయడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత నా వైపు తిరిగి అన్నారు, హనుమను పిలువు అన్నారు. హనుమను పిలువు అంటే నాకు వెంటనే స్ట్రైక్ కాదు, ఒక క్షణానికి స్ట్రైక్ అయింది. దూరంగా ఉన్నాడు హనుమ వేషధారి సతీష్, దూరంగా ఉంటే వెళ్ళి తీసుకొచ్చారు. దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. నేను నా 3 అడుగుల దూరంలోనే ఉన్నాను. ఆయన సహజ శైలిలో చెయ్యి గుండ్రంగా తిప్పి ఒక లాకెట్ వస్తే పట్టుకొని ఆయనే స్వయంగా హనుమ మెడలో దాన్ని తగిలించాడు. నేను కొంచెం సాయం చేద్దాము అనుకున్నట్టుగా చేయకపోతే వద్దు నేనే వేస్తాను అని హనుమ మెడలో ఆయనే స్వయంగా వేశారు. తర్వాత కిందికి అందరు ఫోటోలు దిగడానికి వెళ్ళాము. స్వామి మా ప్రార్థన మేరకు అందరితో ఫోటోలు దిగారు. అప్పుడు కూడా హనుమ ఏడి అని నన్ను అడిగారు. కొంచెం దూరంగా ఉన్నాడు, రమ్మను అన్నారు. అతను నేను పిలుచుకొస్తే పక్కన కూర్చోబెట్టుకున్నారు. పక్కన కూర్చోబెట్టుకొని అందరితో ఫోటోలు దిగటము, అందరికీ బట్టలు ఇచ్చి సంతోషపెట్టడం. స్వామితో గల అనుబంధాల్లో ఇదొక దివ్యమైనటువంటి ఘట్టం. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాయి సంస్థతో అనుబంధం కొనసాగుతూనే ఉన్నది. చేయగలిగిన సేవలు చేస్తూనే ఉన్నాము. సేవల సంగతి ఒక తర్వాత నేను చెప్తాను. మళ్ళీ 1-2 అనుభవాలు, చక్కటి అనుభవాలు మీకు వివరిస్తాను. బహుశా చాలా స్వామి అనుభవాలు, చాలా దివ్య అనుభవాలు అందరి ఇళ్లలో జరుగుతున్నాయి. కానీ స్వామి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి దివ్య అనుభవాన్ని మాకు ప్రసాదించారు. అదేమిటి అంటే, స్వామి 40 రోజుల పాటు సూక్ష్మ శరీరంలో ఖమ్మంలో ఉన్నటువంటి సాయి నిలయం అనే పేరు గల ఈ గృహంలో, సాయి గృహమే అంటాం, సాయి నిలయం అంటాం, సాయి నిలయంలో సూక్ష్మ రూపంలో 40 రోజుల పాటు ఉంటాం. ఎలా అది జరిగిందంటే, ఏదో ఫంక్షన్ ఉంటే ఇంట్లో తాళం వేసి మేము బయటికి వినాము. వచ్చి తాళం తీసినప్పటికల్లా ఇంట్లో మీ విభూతితో పదముద్రలు కనిపి, నేను ఓహో ఇది స్వామి చర్యే అనుకొని ఆ పదముద్రలను ఫాలో అవుతూ లోపలికి, అవి ఇంట్లో ఉన్నటువంటి కార్పెట్ ఏరియాలో ఈశాన్యంగా స్వామి గది, అక్కడ ఫోటోలు అవి ఉంటాయి పూజ చేయడానికి. అక్కడి నుంచి ఆ 2 పాదముద్రలు బయలుదేరాయి. దాన్ని ఆనుకొని ఒక బెడ్రూమ్ ఉన్నది. ఆ బెడ్రూమ్ నుంచి వచ్చాయి.
తర్వాత హాల్ ఉంటుంది, ఇప్పుడు మనం కూర్చున్న హాలు. ఈ హాల్లోకి వచ్చాయి, సోఫాలో కూర్చున్నారు. కూర్చొని కింద కాళ్ళు పెడితే ఎట్లా ముద్రలు పడతాయో అట్లా ముద్రలు పడ్డాయి. మళ్ళీ అక్కడి నుంచి లేచారు, పదముద్రలు ముందు గదిలోకి వెళ్ళాయి, అక్కడ నుంచి చైర్లో కూర్చున్నాయి. చైర్లో కూడా కూర్చున్నట్టుగా పదముద్రలు పడ్డాయి. మళ్ళీ అక్కడి నుంచి చేసి ఈసారి లేచి హాల్లో ఆగకుండా తమ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ స్పష్టంగా పదముద్రలు మీకు మనకు విభూతితో చక్కగా పదముద్రలు స్వామి ప్రసాదించారు. స్వామి ఇంట్లో తిరిగారు అనుకున్నాము, ఆనందపడ్డాము. నలుగురు చూశారు. సరే ఎక్కువసేపు ఉంచలేదు కదా, రాత్రి వరకు ఉంచి ఒకరోజు 2 రోజుల నుంచి వాటంతటి తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేయడం జరిగింది. కానీ ఆ మరునాటి నుంచే స్వామి అనేక దివ్యలీలలు ఇంట్లో ప్రారంభించారు. రోజు పాదుకలకి స్వామి ప్రసాదించి బ్రష్ చేసినటువంటి వెండి పాదుకల మీద రోజు పూజ చేస్తుంటాము. అందులో కుంకుమ, విభూతి, పసుపు ఆ పాదుకల నిండా స్ప్రెడ్ అయినాయి. నెక్స్ట్ తెల్లవారిపటికి మేము లేచినప్పటికీ స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఓ స్వామి ఇచ్చారు అనుకున్నాము, నమస్కారం పెట్టుకుంటాము. అక్కడి నుంచి ఇంట్లో ఉన్న ప్రతి ఫోటోలో నుంచి విభూతి రావడం మొదలైంది, పసుపు రావడం మొదలైంది, కుంకుమ రావడం మొదలైంది. ఆ ఇంట్లో సుమారు 18 ఫోటోలు ఉన్నాయి, లెక్క పెట్టాము. అప్పుడు ఒకటి మాత్రం మా మనవడి ఫోటో ఉన్నది, 17 స్వామి ఫోటోలు ఉన్నాయి, రకరకాల భైగముల్లో. అవన్నీ అన్ని ఫోటోల్లోంచి విభూతి వచ్చేది, కుంకుమ వచ్చేది, పసుపు వచ్చేది. ఆల్ ఫొటోస్ ఫుల్ ఆఫ్. కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని ఫొటోస్లో నుంచి తేనె ధారలుగా రావడం మొదలైంది. హాల్లో ఎప్పుడు నిత్యం మేము పూజ చేసుకునే ఒక పెద్ద ఫోటో ఉన్నది. ఆ ఫోటో నుంచి ఎక్కువగా తేనె ఇచ్చేవారు, ప్రసాదించేవారు. ఇతర ఫోటోల నుంచి కూడా ఇచ్చేవారు. అక్కడ ఏదైనా ప్లేట్లో పడటానికి వీలుగా ఏమైనా ఏర్పాటు చేస్తే ఆ ప్లేట్లోకి పడుతూ ఉండేది. అది దాదాపు క్రమంగా పెరిగి రోజుకు 1 లీటర్ అమృతం, తేనె అమృతం అంటాము, రోజుకు 1 లీటర్ అమృతాన్ని అన్ని ఫోటోలు ఇచ్చి కలెక్ట్ చేయగలిగినంత వరకు మేము కలెక్ట్ చేస్తే వచ్చేది. వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచేవారము. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేది. పసుపు కుంకుమ కూడా అలాగే ఫోటోల నుంచి రాలి కింద పడితే దాన్ని ఒక దగ్గరికి తీసి పొట్టాలు కట్టి రేపు ఉదయం చూడటానికి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి అలా ఇట్లా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఫోటోల్లో నుంచి మాత్రమే కాక ఇంట్లో ఉన్న కార్పెట్ ఏరియా 1600 చదరపు అడుగుల్లో కూడా పసుపు, కుంకుమ, విభూతి మనం ఒక బౌల్లో పట్టుకొని చల్లుతూ పోయినట్టుగా ఇల్లంతా ఉండేది. ఇది ఎలా జరిగేది అంటే మేము పడుకొని లేచి ఉదయం గబగబా ఇల్లు శుభ్రం చేస్తే 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యేది. 8-9 మధ్యలో మనం చూస్తుండగానే ఇల్లంతా పసుపు కానీ, కుంకుమ కానీ, విభూతి కానీ, ఈ 3 కలిపి కానీ ఇల్లంతా స్ప్రెడ్ అయి ఉండేది. అట్లా దాదాపు 30 రోజులు అలా జరిగింది. ఇంకా స్వామి ఇంట్లో ఉన్నారు అనే ఉద్దేశంతో వారికి ఒక ప్రత్యేకమైన బెడ్రూము, కొత్త దానికి పరుపు అవి వేసి ఒక షాల్ కప్పుకోవడానికి పెట్టాము. కొద్దిగా చలికాలం ప్రారంభమైంది. రోజు స్వామి పడుకున్నట్టుగా బెడ్ మీద గుర్తులు వచ్చాయి. మనిషి పడుకుంటే మనిషి శరీర భాగాలు తగిలిన చోట ఎట్లా అణిగి బెడ్ ఉంటుందో అలా అడిగి ఉండేది. కొన్ని రోజులైతే కప్పుకోవడానికని కాళ్ళ వైపున ఒక శాలవ పెట్టాము. ఆ శాలవ పైకి వచ్చి కప్పుకుంటే ఎలా ఉంటుందో ఉదయానికల్లా శాలవ ఆ రీతిలో ఉండేది. పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, దానికి ఒక కొత్త టర్కీ టవల్ పెట్టి ఉంచాము. బాత్రూమ్ వాడుకున్నట్టుగా బాత్రూంలో అన్ని బకెట్లో నీళ్లు పసుపుతో కానీ కుంకుమతో కానీ ఉండేవి. అది వాడుకొని వచ్చి చేయి తుడుచుకున్నట్టుగా అక్కడ ఉంచినటువంటి టర్కీ టవల్కి చేయి తుడుచుకునే గుర్తులు కూడా పసుపుతో కానీ కుంకుమతో కానీ ఉండేవి. అంటే బాత్రూమ్ రోజు వాడుకున్నట్టుగా, పడుకున్నట్టుగా, టవల్ వాడుకున్నట్టుగా, షాల్ కప్పుకోవడానికి వాడుకున్నట్టుగా స్పష్టమైన దాఖలాలు స్వామి ప్రసాదిస్తూ ఉండేవారు. అంతేకాక స్వామి అందరం కూర్చున్నప్పుడు పగలే ఆ దేవుడి రూమ్లో నుంచి, దేవుడి రూమ్ అంటాం, పూజ గదిలో నుంచి బయటికి వచ్చి హాల్లోకి వచ్చి, బుద్ధి గదిలోకి వచ్చి మెట్లు దిగి పోర్చుకోలోకి వెళుతున్నట్టుగా కూడా ఆ అడుగులు అలా ముందుకి పదముద్రలు పడుతూ ఉండేది. దాని వెంట స్వామి వెళుతున్నారు, మేమందరం ఫాలో అయ్యేవాళ్ళము. హాల్లోకి నుంచి బయటకు వచ్చి పోర్చుకోలో అటు ఇటు వెళ్ళేవారు. ఒకసారి గేట్ వరకు బయట వరకు వెళ్ళి వచ్చారు. అయితే దేహం కనపడేదే కాదు, పదముద్రలు మాత్రమే మేము ఫాలో అయ్యి చూస్తుండేవాళ్ళము. అట్లా గేట్ వరకు రెండు సార్లు ఏమో వెళ్ళిచ్చారు. తర్వాత మెట్లెక్కి మాకు తెలియకుండా టెర్రస్ మీద కూడా ఒక 2-3 రోజులు పదముద్రలు కనిపి మెట్లు ఎక్కుతున్నట్టుగా ఎక్కేటప్పుడు ఒక రకమైన పదముద్రలు, దిగి వచ్చేటప్పుడు మరొక రకమైన పదముద్రలు.
ఎక్కేటప్పుడు విభూతితో 10 ఉంటాయి, దిగి వచ్చేటప్పుడు పసుపుతో 10 ఉండేవి, లేకపోతే కుంకుమతో 10 ఉండేవి. విడివిడిగా పోయేటప్పుడు 10 వేడిగాను, వచ్చినప్పుడు 10 వేడిగాను ఉండేవి. టెరేస్ పైన డాబా పైన అటు ఇటు తిరిగినట్టుగా కూడా 10 ఉండేవి. ఓ స్వామి డాబా పైకి వెళ్ళి వచ్చారు అనుకునేవాళ్ళము. ఇంటి చుట్టూతా కూడా 10 ఉండేవి. ఒక స్వామి ఇంటి చుట్టూ ఒక రౌండ్ కూర్చొచ్చారు అని అనుకుంటుండేవాళ్ళము. పిలిస్తే పలికినట్టుగా స్వామి వచ్చిన భక్తుల్ని ఆశీర్వదించేవాళ్ళు. పెళ్ళి కానున్న ఆడపిల్లలు, పెళ్ళి కుదిరినటువంటి ఆడపిల్లలు పట్టు చీర తెచ్చి అక్కడ పెట్టుకుంటే వాళ్ళు ఉండగానే 10 నిమిషాల్లో పసుపు కుంకుమ ఆ పట్టు చీరల మీద ఇచ్చేవారు, పెళ్లి పత్రికల మీద ఇచ్చేవారు. వెంటనే స్పందన వచ్చేది. స్పందన ఎంత బాగా వచ్చేది అంటే, కొంత ఈ ప్రాసెస్లో ఇది ఖమ్మం అంటే కమ్యూనిస్ట్ ఏరియా కనుక కొంచెం నెగిటివ్ థాట్స్, థింకింగ్, డిస్కషన్స్ మొదలయ్యాయి. ఎట్లా వస్తాయి, సార్ ఏదైనా చేస్తున్నాడా, సార్ అట్లా చేసేవాడు కాదు కదా అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఆ తరుణంలో రాత్రి ఒకరోజు 9 గంటలకల్లా ఇంట్లో ఉన్నటువంటి కుంకుమ విభూతి అంతా దగ్గరికి తీసి పోగు చేసిన తర్వాత క్లీన్గా ఒక దగ్గరే ఉన్న జూనియర్ కాలేజ్ నుంచి ఒక 8-9 మంది అమ్మాయిలు వచ్చారు. అప్పుడు ఇల్లంతా నీట్గానే ఉంది. ముందు రూములో నేను నించున్నా, వాళ్ళంతా వచ్చారు, నా చుట్టూ నించున్నారు. ఏమిటి సార్ ఇటు విశేషాలు జరుగుతున్నాయి ఎట్లా అంటే, ఇట్లా జరుగుతాను నేను అమ్మానా. ఎట్లా జరుగుతుంది సార్, మీరు ప్రిన్సిపల్ చేశారు, చదువుకున్నారు, ఎట్లా వస్తువు గాలిలో చూస్తుంటే దాపడికి ఏం తెలుసమ్మా వస్తుంది, నమ్మేవాడు నమ్ముతున్నారు, మీలాగా నమ్మనవాడు నమ్మటలేదు అలా, అది ఇంపాసిబుల్ సార్ అని వాడు నాతో చిన్న డిస్కషన్ మొదలుపెట్టాడు. నేనేమి సమాధానం చెప్పలేకపోయినాను. స్వామి వెంటనే సమాధానం చెప్పారు. ఎట్లా సమాధానం చెప్పారంటే, క్రియారూపంలో ఒక 9 మంది 10 మంది పిల్లలు నా చుట్టూ నుంచున్నారు, నేను మధ్యలో నుంచుడా, గదిలో చుట్టూ ఇంకా చాలా ఖాళీ స్పేస్ ఉంది. ఆ క్షణంలోనే మేము నించున్న జాగాలో కాక గదంతా కుంకుమ వచ్చేసి, గదంతా పసుపు వచ్చేసి, మనం అడుగు పెట్టడానికి వీలైనంతగా పసుపు కుంకుమతో మిగిలిన గదంతా నిండిపోయింది. ఆ గదిలో నేను మధ్యలో ఉన్నాను, ఆ పిల్లలు నా చుట్టూ ఉన్నారు. అప్పుడు అప్పర్ హ్యాండ్ మందయింది. స్వామి అమ్మ చూశారు కదా, ఇప్పుడు మీరే ఎవరు తెచ్చి చల్లారా, ఎట్లా వచ్చింది, వచ్చినప్పుడు మేమేమి చూశారు, మేమేం తేలేదు, మేము చల్లలేదు, మరి ఎట్లా వచ్చింది అంటే వాడు క్వశ్చన్ మార్క్. ఏమో సార్ ఎట్లా జరిగిందో తెలియట్లేదు, విచిత్రంగా. అలాగే ఉంటుందమ్మా దైవలీలలు, మనకు తెలియవు, మనం ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ రుణంగా ఎట్లా ఇచ్చారు పసుపు కుంకుమ, 40 రోజులు బట్టి ప్రతిరోజు అలా ఇస్తారు. ఎట్లా ఇస్తున్నారంటే ఏం చెప్పవు అంటే వాళ్ళు కూడా సంతృప్తిగా, సంతోషంగా, ఆశ్చర్యంగా వెళ్ళిపోయారు. ఇట్లా ఆ 40 రోజులు ఆయన చేరినటువంటి విచిత్రము లేదు. ది హైయెస్ట్ పార్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపించిందంటే, రోజు హాల్లో ఉన్నటువంటి ఆ ఫోటో దగ్గర నైవేద్యం పెట్టేది మా ఆవిడ. నైవేద్యం పెట్టి ఒక ప్లేట్లో పైన ఒక మూత వేసి ఒక గంట తర్వాత చూస్తే ఖాళీ ప్లేట్ ఉండేది. భౌతికంగా నైవేద్యాన్ని స్వామి సెట్టి. అది కూడా అలా ఎందుకు జరిగిందో వారిష్టము. బ్రేక్ఫాస్ట్ ఎక్కువ రోజులు తీసుకుంటాం. ఉదయం 9 గంటలకల్లా ఇంట్లో మనం ఏం చేసుకుంటేది, ప్రత్యేకించి కోసం స్వామి గారికి ఏమి చేయలేదు. ఇంట్లో మనం ఏం చేసుకుంటే అది అక్కడ నైవేద్యం, ఇడ్లీ కానీ, దోశ కానీ, ఇంకేమైనా కానీ, ఉప్మా కానీ పెడితే చక్కగా స్వీకరించేవారు. తనకి ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు అని చెప్తున్నారు అన్నట్టుగా ఉప్మా పెట్టినప్పుడు కొద్దిగా తీసుకునేవారు, ఇడ్లీ పూర్తిగా తినేవారు చట్నీతో సహా, వడలు తీసుకునేవారు, దోశలు కొంత తీసుకొని కొంత వదిలేసేవారు. అట్లా భౌతికంగా ప్రసాదాన్ని భగవంతుడు స్వీకరించడం అనేది నేను లీలల్లో కల్లా అత్యుత్తమ, చాలా గొప్ప లీల. అది చేసి పెట్టిన మా ఆవిడ చేతులు ధన్యమైనాయి, ఆమె జీవితం ధన్యమైంది. అలా చిన్న పెద్ద లీలలో 40 రోజులు చాలా చేశారు. వేల మంది భక్తులు రావటం మొదలుపెట్టారు. మా పిల్లలు వస్తూ పోతూ ఉండేవాడు, దగ్గరలో ఉద్యోగాల్లో చేస్తుండేవాడు. వారు స్వామిని ప్రార్థించారు. అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయినారు, వేల మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది, పైగా పగలంతా ఇల్లు స్వామి ఆక్యుపై చేస్తున్నారు పసుపు కుంకుమతోని. ఒక చెద్దరో చాప వేసుకొని పోర్చుకొని మేము కూర్చొని ఉండేవాళ్ళము. స్వామి రాత్రి 8 అయిపోయిన తర్వాత అదంతా దగ్గర కూర్చి పోగు చేసి తర్వాత సవాదాలు చేసిన తర్వాతనే మళ్ళీ మీరు లోపలికి వచ్చే పరిస్థితి ఉండేది. డేలో అంతా బయట ఇవ్వవలసి వస్తుంది. స్వామి అమ్మ నాన్నకి ఇబ్బందిగా ఉన్నది, మీరు ఏమైనా చేయగలరో మాకు తెలుసు, ఇదంతా మీరే చేస్తున్నారు, మీరు విత్డ్రా కావాలని మేము నమస్కారం పెడుతున్నాము, అమ్మ నాన్న చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని. అది నెక్స్ట్ డే కాదు, ఆ రాత్రి పూట వాళ్ళు నమస్కారాలు పెట్టి పడుకున్నారు. తెల్లవారిపాటికి ఇంట్లో కాదు కదా, ఏ ఫోటో మీద విభూతి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసినట్టుగా అన్ని ఫోటోలు నీట్గా ఉన్నాయి, ఎక్కడ ఆ రేఖలు లేవు.
ఇంట్లో ఎక్కడ దాఖలాలి. అట్లా స్వామి విత్తులు అయినారు. విత్తులు అయిన తర్వాత మళ్ళీ ఇంత పసుపు కానీ కుంకుమ కానీ విభూతి కానీ మళ్ళీ ఇంట్లో కనిపించలేదు. ఈ ప్రాసెస్ 40 రోజులు సుమారుగా జరిగింది. అప్పుడు జరిగినటువంటి పసుపు కుంకుమ అమృతము కొంత స్టోర్ చేశాము. కొన్ని సంవత్సరాల వరకు అది వచ్చిన వాళ్ళకి ఇవ్వటము, ఎవరైనా పెళ్ళిళ్ళు అవుతుంటే పసుపు కుంకుమ ఇవ్వటం జరిగేది. మా ఆవిడ దాన్నే రోజు పెట్టుకునేది. ఇది జరిగింది నేను అనుకుంటా 2001-2 ఆ ప్రాంతంలో జరిగింది. ఆవిడ 2011లో కాలం చేసింది. అప్పటి వరకు కూడా రోజు అదే కుంకుమ వాడేది. అది వాడితే ఎంతగా అట్లా శరీరంలో కలిసిపోయిందంటే ఆమె స్నానం చేసినా కూడా ఆ బొట్టు అలాగే ఉండేది. బొట్టు పెట్టుకోకుండానే ఎప్పుడు 24 గంటలు ఆ బొట్టు ఆమెకి స్వామి ప్రసాదించారు. దానికి కూడా బహుశా చిన్న కారణం ఉందనుకుంటారు. ఇది జరగడానికి ముందర స్వామి ఒకసారి ఏదో నిదర్శనం చూపిస్తే స్వామి ఆ డబ్బులు సంబంధమైనటువంటివి ఒక 500 రూపాయల నోటు ఆమె చీరలో వచ్చి పడింది. ఆమె దండం పెట్టి, స్వామి ఎప్పుడు మీరు మాకు డబ్బు విషయకంగా ఆర్థిక పరంగా బాగా చూసుకుంటున్నారు, నాకు అది కావాల్సింది, నాకు పసుపు కుంకుమలు ఇవ్వండి అని ప్రార్థించింది. నేను అన్నాడు పసుపు కుంకుమలు ఉండాలి, పసుపు కుంకుమతోనే పోవాలి అని ఆర్తితో ప్రార్థించింది. ఆ తర్వాత ఎప్పుడు పుట్టపడుతుపోయినా అదే ప్రార్థించేది. స్వామి అలాగే చేశారు. 40 రోజులు పసుపు కుంకుమలు ఇచ్చారు. పసుపు కుంకుమతోనే పెళ్లి కూతురులాగా సమయం వచ్చినప్పుడు ఆమెను పంపించి ఇంట్లో జరిగినటువంటి ఈ 40 రోజుల్లో ఇంకా చాలా జరిగినాయి. మరి చెప్పి మమ్మల్ని విసిగించడం కూడా బాగుండదు. రకరకాల విభూతితో బొమ్మలు వచ్చాయి ఇంట్లో. ఆంజనేయ స్వామి, లేకపోతే వినాయకుడు, గణపతి, ఇంకా ఇట్లా దేవుడి బొమ్మలన్నీ కూడా భూమి మీద వస్తూ ఉండేవి. అట్లా కాకుండా అన్నం కుక్కర్ తీయగానే అంత వేడి కుక్కర్లో కూడా ఓంకార రూపంలో పసుపు కానీ కుంకుమ కానీ కుక్కర్లో అన్నం మీద, అది ఫిజికల్గా అసాధ్యమైనటువంటి విషయం. ఆ టెంపరేచర్లో పసుపు కుంకుమ ఉండటం కూడా, ఫ్రిడ్జ్లో పాలు పెరుగు పెడితే వాటిలో కూడా పసుపుతో కుంకుమతో ఓంకారాలు రావడం కానీ ఇక్కడ స్వామి చేశారంటే అని జరిగింది. చాలా జరిగింది. ఒక్క చిన్న విషయం చెప్పి ఈ అంశాన్ని 40 రోజులు జరిగింది కాబట్టి చాలా గంటల సేపు చెప్పవచ్చు. ఒక్కటి నైవేద్యం తీసుకోవటం ఎంత ముఖ్యం అనుకున్నామో అటువంటి ముఖ్యమైనటువంటి సంఘటన మేము జ్ఞాపకించుకున్నది ఏమిటంటే, ఫ్రిడ్జ్కి ఒక స్వామి స్టిక్కర్ అంటించింది. చాలా రోజులైంది, కొంచెం బాసిపోయింది, అక్కడక్కడ చిరిగింది కూడా. ఏదో పని మీద మేము బయటకు పోయించినప్పటికల్లా ఆ ఫ్రిడ్జ్ మీద అంటించినటువంటి స్టిక్కర్ల నుంచి అమృతం ధారలు పడుతూ వస్తాయి. అమృతం ధారలు కింద పడకుండా ఎదురుబడిన కబోర్డ్లో చిన్న సామాన్లు ఉంటాయి. అక్కడి నుంచి ఒక ప్లేట్ వచ్చి కరెక్ట్గా ఆ తేనె ధారలు అమృత ధారలు పడే చోట ఆ స్టీల్ ప్లేట్ ఉన్నది. మేమెవరూ పెట్టలేదు, మేము చూడటం అదే మొదటిసారి. ప్లేట్లోకి ఫ్రిడ్జ్ మీద అంటించినటువంటి స్టిక్కర్ నుంచి తేనెధారలో పడుతుండటం మాత్రము అందరం చూసాము. ఆ ప్లేట్ నిండేటంత వరకు అమృతాన్ని స్వామి ప్రసాదించారు. ఇది ఒక జ్ఞాపకం ఉంచుకోదగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనగా భావిస్తున్నాను. అమృతాన్ని ప్రసాదించడమే కాక అమృతం నేల మీద పడి వేస్ట్గా పోకుండా ఎదురుగా కబోర్డ్లో ఉన్నటువంటి ఒక స్టీల్ ప్లేట్ వచ్చి స్వామి సంకల్పం చేత అందులో పడినటువంటి అమృతాన్ని ఆ ప్లేట్లోకి వచ్చినట్టుగా స్వామి చేసి, అంటే దాన్ని నిలవ ఉండేటట్టుగాను తర్వాత వాడుకునేటట్టుగాను ప్రసాదంగా అందరికీ పంచినట్టుగాను స్వామి ఏర్పాటు చేశారు. ఇటువంటివి 40 రోజులు ఇంట్లో చాలా జరిగాయి. మనుషులతో మాట్లాడుతున్నట్టే ఉండేవారు. మనం ఏదైనా ప్రశ్న చేస్తే సమాధానం చెప్పినట్టుగానే సమాధానం ఉండేది. ఇట్లా అనేక జరిగినాయి. స్వామి ప్రేమకు ఆ రీత్యా చాలా పాత్రలు వినాము. వారికి జీవితాంతం కూడా వారి పదాల దగ్గరనే జీవితాలను గడపాలి అనేటువంటి స్థిర సంకల్పానికి వచ్చేలాగా ఆ లీల మా మనసుల్లో, బంధువుల్లో, చూసిన వాళ్ళలో వేలాది మంది ఇతర జిల్లాల నుంచి, సొంత జిల్లా నుంచి, సొంత ఊరు నుంచి వేలాది మంది భక్తులు చూశారు. సరే, సహజంగానే కామెంట్లు రకరకాలుగా ఉంటాయి. జరిగింది మాత్రం స్వామి లీల అని మనకందరికీ తెలిసినటువంటి. స్వామి తొలి దర్శనం అయిన నాటి నుంచి ఈనాటి వరకు అనేక అనుభవాలని స్వామి ప్రసాదించారు. ఇప్పుడు 2 అనుభవాలు, అమ్మాయి అనారోగ్యం గురించి, ఇంట్లో స్వామి తిరుగాట గురించి చెప్పుకున్నాము. అటువంటివి చాలా జరిగాయి. ఇటీవల జరిగినటువంటి 2 ముఖ్యమైన లీలలు, సంఘటనలు మీ ముందు ఉంచుతారు. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్వామి దయ వల్ల ఖమ్మంలో సత్యసాయి సేవా ట్రస్ట్ అని పెట్టి, ఆ ట్రస్ట్ పేరున ఒక వృద్ధ మహిళా ఆశ్రమం జరిపించడం
నిర్వహింపబడుతున్నది. అందులో ఎక్కువగా మా కుటుంబ సభ్యులే పాల్గొంటూ ఉంటారు. ట్రస్ట్ సభ్యులు కూడా మా కుటుంబ సభ్యులే, అమ్మాయి, అల్లుడు, మేము భార్యాభర్తలము, ఎక్కువ దగ్గర సన్నిహితులు కొంతమంది తీసుకొని ట్రస్ట్ పెట్టడం జరిగింది. దానిని ముందరగా ఒక 6 మందితో ఒక రెంటెడ్ హౌస్లో మన ఇళ్ళకి దగ్గరగానే ప్రారంభించాము. సంఖ్య పెరుగుతూ వచ్చింది. స్వామి అనుగ్రహం తోడైంది. ప్రభుత్వం తగిన భూమిని ఏర్పాటు చేసింది. దానిలో పక్కా బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు 25 మంది వృద్ధ మహిళలు దానిలో ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్, నర్సింగ్, బెడ్ సైడ్ నర్సింగ్, మరణాంత ప్రక్రియలు కూడా మన ట్రస్టే చేస్తున్నది. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా వెనక ముందు లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళే. పిల్లలు లేని వాళ్ళనే, కొడుకులు లేని వాళ్ళనే, దగ్గర బంధువులు లేని వాళ్ళని, ఆస్తిపాస్తులు లేని వాళ్ళని తీసుకుంటున్నాము. తర్వాత మన కుటుంబ సభ్యులుగా వాళ్ళని చూసుకోవడం జరుగుతున్నది. పక్కా బిల్డింగ్, అదొక కాలేజా లేకపోతే కార్పొరేట్ హాస్పిటలా అనుకునే రీతిలో స్వామి మంచి బిల్డింగ్ ఏర్పాటు చేశారు. క్రమక్రమంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు అక్కడ అది నిర్వహింపబడుతూనే ఉన్నది. దానిలో అది స్థాపింపబడినట్టు నుంచి ఆవిడ జీవించినంత కాలము ఇద్దరము, ఇప్పుడు ఒక్కడిని ప్రతిరోజు వెళ్ళి అక్కడ సేవ చేసుకునే భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు. దాని నిర్వహణ బాధ్యతని, ఫైనాన్షియల్ బాధ్యతల్ని అన్నిటిని కూడా హోమ్ ఎవరిది అయితే ఫలాని వారిది అని అందరూ చెప్పుకునే విధంగా పూర్తి బాధ్యతలు స్వామి ఈ కుటుంబానికి అప్పగించి దాన్ని నిర్వహింప చేస్తూ ఉన్నారు. 1-2 లీలలు దానికి సంబంధించినవే చెప్తారు. ఇటీవల కాలంలో చాలా జరిగాయని ఇదివరకే మనవి చేశారు. అన్నీ కాకుండా 2 ముఖ్యమైనవి చెప్తారు. అక్కడి నుంచి ఇంటికి నాకు కారు డ్రైవ్ చేయడానికి ఒక స్వామి చేసిన ఏర్పాటు కూడా మీకు చెప్పక తప్పదు. మా ఆవిడ పోయిన తర్వాత ఇంట్లో ఒంటరినైనాను. నేను ఒంటరితనం భరించలేకపోయినారు. చాలా జీవితమే కష్టం అనిపించింది. 3 నెలలకే అనారోగ్యవంతుడైనారు. మా పిల్లలు వచ్చారు. హాస్పిటల్ వైద్యం అది అయిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. మా రెండో అమ్మాయి వీధి అంటే పోర్చుకోలో మెట్ల మీద కూర్చొని కంట తడి పెట్టుకోడు, స్వామి నాన్న పరిస్థితి ఏమిటి, మేము ఎన్నాళ్ళు ఉండగలము, ఒక్కడాయన ఉండలేకపోతున్నాడు, ఏమిటి స్వామి ఇది, మీరే ఏదైనా రక్షణ కల్పించాలి అంటే మా స్వగ్రామం నుంచి ఒక పిల్లవాడు వచ్చాడు. ఆ తరుణంలోనే వచ్చాడు. ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావురా అని అడిగింది అమ్మాయి. సార్ చూసిపోదామని వచ్చారు అన్నాడు. అనేటప్పటికి ఈ అబ్బాయి బ్రెయిన్లో ఒక థాట్ వచ్చింది, చదువుకుంటే పిల్లవాడు కదా, ఇక్కడ ఉండి చదువుకుంటే అది ఇద్దరికి ఉపయోగపడుతుంది అని. ఏం చదువుకున్నావు బాబు అంటే ఇంటర్మీడియట్ అయిందమ్మా. తర్వాత ఏం చేస్తావు, డిగ్రీ చేస్తారు. ఇక్కడ నాన్నగారి దగ్గర నుండి డిగ్రీ చేస్తావా, చేస్తాను. ఇక్కడ ఉండిపోతావా నా దగ్గర అంటే ఉంటాను అన్నాడు. అయితే నేను ఉంటాను ఇవాళ రేపు, నువ్వు ఇంటికి బట్టలు తెచ్చుకో, ఇక్కడ నాన్నగారితో నువ్వు ఉండిపోవాలి, నువ్వు ఉంటానంటే నేను వెళ్తాను అంది. లేదమ్మా నేను ఉంటాను అన్నాడు. వెళ్ళాడు. మరునాడే బట్టలు సర్దుకొని ఇంటి దగ్గర చెప్పొచ్చాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పిల్లవాడు నాతోనే, నా ఒంటరితనాన్ని అనే ఫీలింగ్ లేకుండా నా పక్కనే ఉంటాడు. వంట చేస్తాడు, డ్రైవింగ్ చేస్తాడు. రాత్రిపూట నా బెడ్ పక్కనే కింద బెడ్ వేసుకొని పడుకుంటాడు. ఇంట్లో రెండవ మనిషిగా, కుటుంబంలో రెండవ వ్యక్తిగా అతను బిహేవ్ చేస్తున్నాడు. డిగ్రీ పాస్ అయ్యాడు. తర్వాత మంచి వ్యాపారం స్వామి దేవాలయం పెట్టించడం జరిగింది. చక్కగా ఇప్పుడు వ్యాపారం చేసుకుంటాడు. కుటుంబ సభ్యుడిగా నాతో ఉంటాడు. కారు డ్రైవ్ చేస్తాడు. అన్ని పనులు కూడా చేస్తూ ఉంటాడు. రోజు అతను డ్రైవ్ చేసి నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ ఆశ్రమాన్ని తీసుకుపోతాడు, ఇంటికి తీసుకొస్తాడు. వయసు నుంచి పెద్దవాడిని అయినాడు కనుక డ్రైవింగ్ నేను చేయడం మంచిది కదా ఉద్దేశంతో సైట్ ప్రాబ్లం కూడా వచ్చింది. అతనే డ్రైవ్ చేస్తుంటాడు. ఏదో కారణం వల్ల ఒకనాడు అతను నాతో రాలేకపోయాడు. నేను డ్రైవ్ చేస్తాను కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది. ఆ రోజు నేను కారు తీసుకొని వృద్ధాశ్రమానికి వెళ్ళాను. పొద్దుగూకింది, రాత్రి 7:30-8 అవుతుంది. ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాను. నేనే డ్రైవ్ చేస్తూ బయలుదేరాను. అయితే సైట్ ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం. పైగా ఆ రోజు నేను కళ్ళజోడు కూడా పట్టుకుపోలేదు. కారు నడవడం కొద్ది కష్టంగానే ఉంది. అయినా తప్పదు కదా, ఎంత ఉంటుంది, 1 కిలోమీటర్న్నర ఉంటుంది. నేను కారు తీసుకొని బయలుదేరాను. గట్టాయి సెంటర్ అనే రోడ్లో నుంచి వస్తున్నాను. బాగా రద్దీగా ఉంది ఆ రోడ్డు. నేను కారు నడపడం కొద్ది కష్టంగానే ఉంది. నాకు ఎవరి మీదకి పోతుందో ఈ కారు అనిపించినట్టుగా భయంగా మెల్లగా కారు నడుపుతూ ఉన్నా. కారు సగదూరం వచ్చింది. అటు ఇటు లైట్లు, దుకాణాలు, జిలుగులు, వెలుగులు, సెంట్రల్ లైటింగ్ అన్నీ ఉన్నవి. మెల్లగా నేను వస్తున్నా. సగదూరం వచ్చిన తర్వాత సడన్గా నేను అక్కడ లేకుండా కారు, నేను బ్యాంకు కాలనీలో ఉన్నటువంటి ఒక నివాస గృహాల సముదాయం మధ్యలో ఈ కారు పోతుంది. నేనే డ్రైవ్ చేస్తున్నా, ఒక్కడే ఉన్నా, స్టీరింగ్ నా చేతిలో ఉంది. క్షణంలో కారు ఈ రద్దీగా ఉన్నటువంటి గట్టాయి సెంటర్ నుంచి
బ్యాంక్ కాలనీలో అది ఎవ్వరు లేరు మనుషులు, అటు ఇటు ఇళ్ళు ఉన్నాయి, కారు మెల్లగా పోతున్నారు. క్షణం నాకు ఏమిటి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే గట్టే సెంటర్ నుంచి బ్యాంక్ కాలనీ అయినటువంటి నివాస స్థలాల్లోకి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో స్వామి లీల. నేను అక్కడ డ్రైవ్ చేయలేకపోతున్నానో లేకపోతే ముందేదైనా సంఘటన జరగవలసి ఉంటుందని నివారించే ఉద్దేశంతోనో స్వామి కారుని ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టినట్టుగా గట్టయ్య సెంటర్లో రద్దీలో ఉన్న కారు, అందులో ఉన్నటువంటి నేను బ్యాంక్ కాలనీలో క్షణంలో అక్కడ తిరిగాను. కొంచెంసేపు నేను ఎక్కడ పోతున్నామని చూస్తే ఓహో ఇది బ్యాంక్ కాలనీ అర్థమైంది నాకు. సరే ఖమ్మం అంతా తెలిసిందే కాబట్టి మెల్లగా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇంటికి చేరుకోవడం జరిగింది. భౌతికంగా ఒక చోట ఉన్నటువంటి కారు, అందులో ఉన్నటువంటి నేను మరుక్షణంలోనే మరొక చోట ఉండటం అనేది స్వామి తప్ప, భగవంతుడు తప్ప మరొకరు చేయగలిగినటువంటి లీల కాదు. తిరిగి సుమారు ఒక 6 మాసాల కిందనే ఈ లీల జరిగింది, చక్కటి లీల. నేను స్వామి పుస్తకాలు కూడా చదువుతుంటే కనుక జాన్ ఇస్లాఫ్ గారికి ఇటువంటి జరిగింది బెంగళూరులో. ఒకసారి ఆయన ట్యాక్సీలో స్వామి దర్శనం ఇంటికి వస్తున్నారు, ఒక లారీని తప్పించబోయింది ట్యాక్సీ, ఎదురుకుండా ఇంకొక కారు స్పీడ్గా వస్తున్నది. ఆ సగం రోడ్లో తప్పుకోవడం సాధ్యం కాదు, కారును ఢీ కొట్టుకోవడం ఆయనకి తథ్యం అనిపించింది. ఇక ఆఖరి రోజు ఆఖరి గడియారుగా సాయిరా అమ్మ కళ్ళు మూసుకున్నాడు, 2 కార్లు ఢీ కొట్టుకుంటున్నాయి అనే ఉద్దేశంతో కళ్ళు మూసుకున్న తర్వాత కారు ఢీ కొట్టుకోవడం తప్పు లేదు. ఈయనకి అటువంటి సంఘటన ఏంటి, కళ్ళు తెరిచి చూస్తే ఈ కారు రోడ్డు వైపు పోతున్నది, వెనక అందరూ చూస్తే వెనక కారు వెనక్కి పోతున్నది. అంటే ఒక కారు నుంచి మరొక కారు జంప్ అయ్యి దాన్ని నదిపోయింది, దాన్ని దిగిపోతున్నది. ఆ సంఘటన నేను చదివాను, అది నాకు ఇక్కడ స్ఫురణకు వచ్చింది. ఒక కారు నుంచి ఒక కారు ఇస్లాఫ్ కారు తీస్తే ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులు కారు తీసి ఆయన చేత్తో మరొక బజార్లో ట్రాఫిక్లో వచ్చాడు పెట్టారు. ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఇది. నిజానికి స్వామి అంత దివ్య శక్తిని ప్రసారం చేయవలసిన అవసరం అప్పుడు ఉన్నదా? ఇంజన్ ఆగిపోవచ్చు, ఇంకేదైనా కావచ్చు కదా అనిస్తే స్వామి ప్రేమకు నిదర్శనం. అంతకు ముందు కూడా ఇటుపడితే ఒక చిన్న నిదర్శనం ఏం జరిగిందంటే కారుకు సంబంధించి ఒక వేరే కారు ఉండేది. అప్పుడు మా కొడుకు పిల్లలు అందరూ అమెరికాలో ఉంటారు, వారు వచ్చారు. 2-3 రోజులు అయితే మందిరాన్ని పోవడానికి బయలుదేరాము. అందరు కూర్చున్నారు, నేను స్టార్ట్ చేసి అందుకే కారు అట్నే టైం కారు స్టార్ట్ కావట్లేదు. తర్వాత మా కోడలకి తెల్లవారంది, మామయ్య గారికి కారు కొని పెడదామండి, ఆ కారు పాత కారు అంటే సరే దాని ఇద్దరు కారు కొని ఉండిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ కారు మామూలుగా స్టార్ట్ అవుతుంది, ఇది నడుస్తూనే ఉంటుంది. 1-2 కార్లు స్వామి ఇప్పించారు. ఇట్లా చిన్న చిన్న విషయాలను కూడా స్వామి పరిష్కారం చూపుతూ ఆనందంగా ఉంచుతూ చక్కగా చేస్తూ వస్తున్నారు. ఒకటి కాదండి, ఇట్లా హోమం అంటే వృద్ధాశ్రమంలో జరుగుతూ ఉన్నాయి, విభూతి ప్రసారం జరిగింది, అందరూ జరిగింది. 2 సంవత్సరాల కిందట వృద్ధాశ్రమంలో చెప్పవలసినటువంటి ఒక లీల ఏమిటంటే, ఇద్దరు బాగా సిక్ అయినారు. ఒక ఆవిడకి కాలు విరిగిపోయింది, హాస్పిటల్స్ ఓపెన్ చేసలేవు, ఎముక బయటికి నెట్టుకొచ్చింది. డాక్టర్ గారు సంప్రదిస్తే దానికి వైద్యం లేదు, మీరు భరించవలసింది అన్నారు. ఇంకొక ఆమె సిక్ అయింది, ఆమె భరించలేకుండా గదిలోకి పోకుండా ఉన్నాము. వర్కర్స్ మేము పని మానేస్తారు, ఈ సేవలు మేము చేయలేమన్నారు. స్వామి దగ్గర నేను నమస్కారం పెట్టుకున్నాను, తప్పు ఒప్పో స్వామి, మీరు చేయగలిగిన సేవలే చేయమన్నారు, ఈ ఇద్దరు సేవ చేయలేకపోతున్నాము. ఎముక బయటకు వచ్చింది, ఒక పశువు ఒంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చింది, దుర్వాసన కొడుతున్నది ఫర్లాంగ్ లెక్క. ఇంకొక ఆమె అన్కాన్షియస్గా ఉంది, అన్నీ బట్టల్లో అవుతున్నాయి, వర్కర్స్ ఎగ్గొట్టారు, మేము చేయలేమంటున్నారు. మీరే దీనికి పరిష్కారం చూపాలంటే వితిన్ 12 hours స్వామి ఇద్దరు తీసుకెళ్ళిపోయారు. ఇది స్వామి లీలగానే నేను భావిస్తున్నాను. ఇటువంటివి చిన్న పెద్ద చాలా లీలలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య జరిగినటువంటి ఒక దివ్య అనుభవం, స్వామి శక్తిని తెలియచేసినటువంటి ఒక సంఘటన మీకు చెప్పి నేను సేవ తీసుకుంటాను. స్వామి అంటూ ఉంటారు, మీరు సేవ చేయండి, నేను సేవ చేస్తూ ఉంటాను. దాన్ని అనేక సార్లు మా అనుభవంలో వచ్చింది. ఎంత అనుభవంలో వచ్చింది అంటే, ఒకనాడు నేను ఓల్డేజ్ కోర్టు కట్టే ప్రాసెస్లో చాలా అలసిపోయి ఉదయం 12 వరకు టీ తాగే పరిస్థితి కూడా లేక అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళాల్సి వచ్చి, అయ్యో టీ తాగలేకపోయినానే, హోటల్ పోయే అవకాశం లేదు అనుకుంటే బ్యాంకు పోయి ఆ రోజు చాలా లైన్ ఉండేది. లైన్లో నేను నుంచుంటే క్యాష్ కోసం బ్యాంక్ మేనేజర్ టీ కప్పు పంపించాడు. ఒక అటెండర్ తీసుకొచ్చి మీకు ఇమ్మన్నా, నాకేమంటే ఎవరికి ఇమ్మన్నాను చూడలే, అక్కడి నుంచి లేదు మీకే ఇమ్మన్నారు అని అద్దాల నుంచి ఆ బ్యాంక్ మేనేజరు మీకే తీసుకోండి అంటే, అయ్యో టీ కూడా తాగలేకపోయినానే ఇప్పటివరకు అలసిపోయాను. ఆ అలసటను తీర్చడానికి స్వామి టీ కప్పు కూడా పంపించారు. ఇటువంటివి చాలా 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 అనుభవాలు ఉన్నాయి. ఈ మధ్య జరిగినటువంటి స్వామి చెప్పే ఉపన్యాసాలని అనుసంధానం అవుతున్నటువంటి ఒక మెరుగులు చెప్పి సెలవు తీసుకుంటారు. స్వామి అంటూ ఉంటారు, మీరు
నా సేవ చేస్తూ ఉంటే, నా సేవ చేయడం అంటే సమాజ సేవ మనకు తెలుసు, నన్ను అంటు పెట్టుకొని ఉండి నా సేవ చేస్తూ నాకు తృప్తిగా మీరు సేవ చేయగలిగితే 7 తరాలు మిమ్మల్ని ఉద్ధరిస్తారు అనే మాట వాడారు. 3 తరాలు ధన్యులవుతారు అనేటువంటి మాట వాడారు. అంటే ఇదివరకు నాకేమీ అభిప్రాయం ఉండేది అంటే ఎవరు సేవ చేస్తే ఆ ఫలితం వాళ్ళే అనుభవిస్తారు, తరువాతి తరాల వారికి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అని నా డౌట్ ఉన్నమాట. అయితే కరెక్ట్ సమాధానం తలరకంగా చెప్తారు. స్వామి 3 తరాలు అనుభవం వస్తున్నారు, 7 తరాలు వస్తుందన్నారు. అట్లా వచ్చే సందర్భాలు కూడా నేను చూశాను, విన్నా. తల్లిది కొడుకు తల్లికి వచ్చే సందర్భాలు కూడా చూశారు. అటువంటి దివ్యమైన లీలని స్వామి మాకు ప్రసాదించారు. అదేమిటి అంటే అమెరికాలో ఉన్నటువంటి మా మనవరాలకి 18 సంవత్సరాల వయసు. అది విద్యకు సంబంధించిందో ఆరోగ్యానికి సంబంధించిందో వాళ్ళైతే మా కొడుకు వాళ్ళు మాకు చెప్పలేదు. నేను ఫీల్ అవుతానో బాధపడతానో. వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయి జాతకం తీసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి మా కొడుకు తోడరికి పంపించారు. ఎవరికైనా మంచి పండితులు చూపించండి, ఈ అమ్మాయి జాతకం ఎలా ఉందో ఏమిటో, కొన్ని అడ్డంకులు వస్తాయి, చదువుకు అడ్డంకులు వస్తాయి, ఆరోగ్యానికి బాగలేదు అని అనుకుంటున్నాను నేను. జాతకాన్ని ఇక్కడికి పంపించాను హైదరాబాద్. ఇది అమెరికా నుంచి వచ్చిన జాతకం కనుక మా అబ్బాయి తోడలు వెతికి నిజంగానే హైదరాబాద్లో మహా పండితుడిని పట్టుకొని ఆయనకి జాతకం ఇచ్చిగా చూసి చెప్పండి అన్నాడు. ఆయన జాతకం చూసి కొద్దిగా స్టడీ చేయాలి, నేను రేపు పొద్దున రా అని ఆయన తెల్లవారి పొద్దున మా కొడుకు వివేకుడు ఆ పండితుడి దగ్గరికి వెళితే ఆయన అన్నాడు, నేను దీన్ని చాలా స్టడీ చేశాను, ఇది చాలా ప్రత్యేకంగా ఉంది జాతకం, దీన్ని మీరు వేరే వాళ్ళకి చూపించకండి, చూపిస్తే అసలైన అర్థం తెలియక పెడార్థాలు చెప్తారు. అసలైన అర్థం ఏంటంటే ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, మీ కుటుంబ నేపథ్యం నాకు తెలియదు, అమ్మాయి తాతగారు ఎవరో అసలే నాకు తెలియదు, ఆ తాతగారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో కూడా నాకు తెలియదు, తాతగారు ఆ దేవుణ్ణి అట్లా ఆరాధించినంత కాలం ఈ అమ్మాయి సేఫ్, ఈ అమ్మాయి జాతకం కాదు, తాతగారు జాతకం ఈ అమ్మాయి మీద ప్రతిఫలిస్తుంది, తాతగారు ఆరాధ్య దైవం ఈ అమ్మాయిని రక్షిస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. కానీ ఈ ఆరోగ్యం కానివ్వండి, చదువు కానివ్వండి, ఇవి ఏ ఇబ్బంది ఉండదు, తాతగారు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు ఈ అమ్మాయిని కూడా రక్షిస్తున్నాడు అని ఆ పండితుడు చెప్పి, ఇది చాలా అనుభవంతో నేను చెప్పిన మాట బాబు, వేరే వాళ్ళకి చూపిస్తే రకరకాల సమాధానాలు చెప్తారు, ఈ జాతకాన్ని నువ్వు ఎవరికి చూపించవద్దు, ఈ అమ్మాయికి ఎట్టి ఇబ్బంది రాదు, అన్ని సక్రమంగా నడుస్తాయని ఆ పండితుడు జాతకాన్ని తిరిగి ఇచ్చాడు. అట్లాగే అమ్మాయికి తాను కోరుకున్న యూనివర్సిటీలో కోరుకున్న దాంట్లో డొనేషన్ లేకుండా విత్ స్కాలర్షిప్ చక్కటి కోర్సులో, టెక్నికల్ కోర్సులో సీట్ వచ్చింది, చక్కగా దూసుకెళ్తున్నది. మొన్న మా అబ్బాయి ఇచ్చాడు, ఎట్లా ఉందిరా మనవరాలు అన్నా, మీ మనవరాలకైనా నా బాణంలో దూసుకెళ్తున్నది అన్నాడు. ఆ బాణంలో దూసుకెళ్తున్నది ఆ పండితుడు అదే చెప్పాడు, అది స్వామి దివ్య అనుగ్రహం తప్పితే మరొకటి కాదు అని నేను భావన చేస్తాను. అంటే మీకు తెలిసి ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది, అమ్మాయి తాత నేనే, నేను ఆరాధించేది ఈ దేవుణ్ణి, నేను సేవ చేసుకునేది ఈ దేవుణ్ణి. అంటే ఎవరు ఆరాధిస్తున్నారో వాళ్ళ వరకే పరిమితం కాకుండా 3వ తరాన్ని కూడా ఆయన రక్షిస్తూ గైడ్ చేస్తూ పోతున్నారు. కనుక స్వామి చెప్పినట్టుగా మనం చిత్తశుద్ధితో మన స్వామిని ఆరాధిస్తూ ఆయన చెప్పిన విధంగా సేవలు చేస్తూ పోతే 3 తరాలు ఉద్ధరింపబడుతున్నాయని ఆయన చెప్పిన దానికి నిదర్శనంగా మనం ఈ కథ కాదు, ఈ యథార్థాన్ని, వాస్తవాన్ని, ఈ గాథని మనం తీసుకోవచ్చు. పుట్టపర్తి ఖమ్మం జిల్లా యాత్ర స్వామి జిల్లా అధ్యక్షులుగా నన్ను ఉంచినటువంటి తరుణంలో జరిగిందని చెప్పుకున్నాం. అన్ని జిల్లాలు యాత్రకు వస్తే కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వినూత్నమైనటువంటి జిల్లా యాత్రగా సంభవించింది. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఒక సుమారు 8 నెలల కాలం ఏమి సేవలు చేసి స్వామి దగ్గరికి సమర్పించాలా అనే దృష్టితోని జిల్లా అంతా కూడా మమేకమై 8 నెలల పాటు రకరకాల సేవల్ని నిర్వహించడం జరిగింది. అనేక గ్రామాలలో సేవలు జరిగాయి, వందల దేవాలయాలకి వెళ్ళవేయడం జరిగింది, పరిశుభ్రం చేయడం జరిగింది, వందల స్కూళ్ళు, చర్చిలు, మీకు మసీదులు వాటిని బాగు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక వినూత్నమైనటువంటి సేవ గోదానం. స్వామివారి 60వ బర్త్డే సందర్భంగా పుట్టపర్తిలో గోదానం చూస్తే నేను చూశాను. ఆ దృశ్యం నా మదిలో మెదులుతున్నది. ఈ యాత్రకు ముందు చక్రవర్తి గారిని సంప్రదించి ఇట్లా గోదానం చేయాలని ఉందండి, మేము గోవులను పట్టుకొస్తాము, దాన్ని తీసుకునే వాళ్ళని పట్టుకొస్తాము, ఈ క్యాంపస్లో చేయవస్తాడంటే ఆయన అన్నాడు, వద్దు మీ దగ్గరే చేయండి అన్నాడు. 22 గోవులను పిల్లలతో సహా, బిడ్డలతో సహా, దూడలతో సహా చాలా హెల్తీగా ఉన్నటువంటి గోవులను జిల్లాలంతా తిరిగి సేకరించి 22 దూడలతో ఉన్నటువంటి గోవుల్ని దానం చేయడం, రైతులకి దానం చేయడం జరిగింది. యాగాదులు చేయడం జరిగినాయి. వందనాది గ్రామాలు
పర్యటించడం జరిగింది. అక్కడ పుట్టపర్తిలోని భద్రాచలం రామాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఓవర్ నైట్ ఆ నాటికలో కలిసి వచ్చేలాగా తీయడం జరిగింది. భద్రాచలం టెంపుల్ ఎట్లా ఉంటుందో జిల్లాలో ఉన్నటువంటి ఇతర విశేషాలు కొన్ని ఉన్నాయి. కెనర్స్ అని ఒక సరస్సు, కూసుమచ్చి ఒక శివాలయం, ఇట్లా ఖమ్మం జిల్లాలో ప్రత్యేకమైనటువంటి వ్యవహారాలన్నీ కొల్వంత్ హాల్లో రీకన్స్ట్రక్ట్ చేసి సినిమా సెట్టింగ్స్ వేసినట్టుగా వేసి దాంట్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఫిట్ చేయడం జరిగింది. అప్పుడు దీన్ని అంతా షూట్ చేస్తే బాగుండు అని మాకు ఆలోచన వచ్చి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అడిగితే మా కెమెరాలు పనిచేస్తాయి, తర్వాత మీకు ఫోటో షాప్స్ జరుగుతాయి, కానీ మీరు ఎట్లా చేస్తారు అంటానికి అంటే, లేదంటే మా దగ్గర ఒక టెక్నికల్గా మంచి ఒక సూపర్ ఫోటోగ్రాఫర్ టెక్నీషియన్ ఉన్నాడు, ఆయన తీస్తాడంటే వీలు కాదు అన్న. కానీ క్రియారూపం వచ్చినప్పటికల్లా హుస్సేన్ అనే పేరు కలిగినటువంటి మంచి టెక్నీషియన్, ఫోటోగ్రఫీ దివ్యంగా చేయగలిగినటువంటి వాడు, ఎన్నో అవార్డులు రివార్డులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పొందినటువంటి వాడు. ఆయన ఎలా వచ్చాడో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. ఫుల్ సామగ్రితోనే కొల్వంత్ హాల్లో ప్రవేశించి ఎవరూ అడ్డు చెప్పలేరు. అక్కడున్న కెమెరాల కంటే A to Z మొత్తం ఆ జిల్లా యాత్రని ఆయన చిత్రీకరించడం జరిగింది. అది తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, దీన్ని ఎట్లా మీ వాడు వచ్చి ఫోటో తీశారు, మేము ఎవరిని చేయలేదు కదా అంటే, ఏమనండి ఆయన వచ్చారు మీరు ఎవరు కాదలేదు అని స్వామి ఎదురుగా కెమెరాలు పెట్టి జాతీయ అంతర్జాతీయ వేదిక కనుక అక్కడ జరిగినటువంటి అన్ని కార్యక్రమాలని ఆయన కెమెరాలో బంధించి దాన్ని ఒక విచిత్రమైనటువంటి ఆభరణంగా జిల్లాకు భక్తులకు ఆయన మిగిల్చగలిగాడు హుస్సేన్ గారు. అది కూడా స్వామి ఆయన పట్ల వ్యక్తిగతంగా, జిల్లా యాత్ర పట్ల ఆయన సంతోషంతో, మా మీద ఉన్నటువంటి ప్రేమతో స్వామి ఎవరూ గమనించకుండానే ఆయన లోపలికి రప్పించి కెమెరాతో సహా ఇతర పరికరాలతో సహా A to Z ప్రతిదీ కూడా ఆయన చిత్రీకరించే అవకాశాన్ని భగవంతుడికి ఆయనకు ఆయన ద్వారా మాకు స్వామి ప్రసాదించాడు. ఇది కూడా ఒక మెరకిల్గా మనం చెప్పుకోవచ్చు. ఆ జిల్లా యాత్రలో చాలామంది కొత్త వాళ్ళు పాల్గొన్నారు, పాత వాళ్ళు పాల్గొన్నారు, ఎన్నో మెరుకులు జరిగాయని అందరూ చెప్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇది సంభవం కావు అన్నవి సంభవం అని చాలామంది కొత్త వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. అక్కడ అడుగు పెట్టిన వల్ల చాలామందికి మేలు జరిగింది. అక్కడ స్వామి ముందర ప్రస్తావించిన ఆ స్వామి కొంచెం సేపు అన్నప్పుడు కూడా నా ప్రస్తావనలో దైవికంగా మనం ఎక్కడున్నాం, బ్రహ్మలోకంలో ఉన్నాం, కలియుగ వైకుంఠంలో ఉన్నాం, భూలోక కైలాసంలో ఉన్నాం, సాక్షాత్ భగవంతుడి ఎదుట ఉన్నాం, మీ మనసులో ఏది కోరుకోండి అది అయిపోతుంది అని నేను ధైర్యం చేసి చెప్పడం జరిగింది. అలాగే అప్పుడు స్వామి నా వంక చిరునవ్వుతో చూశారు. అక్కడికి వచ్చిన వాళ్ళు మనసులో ఎవరెవరేం కోరుకున్నారో చాలామంది కోరికలు తీరాయని తర్వాత చెప్పడం జరిగింది. ఇతడు ఈ ఫోటోగ్రాఫర్ని టెక్నీషియన్ని ఎవరూ తెలియకుండా ఆయన లోపలికి ఎంటర్గా అవటము, ఎవరు అబ్జెక్ట్ చేయకపోవటము, A to Z చేసి తర్వాత ఈయన కెమెరాలో బంధించిన వాళ్ళని వాళ్ళు అడుగు తీసుకొని దాన్ని ఏమంటారు సీడీగా చేసి స్టోర్లో పెట్టి అమ్ముతున్నారు. ఖమ్మం జిల్లా యాత్ర మొత్తం కూడా అక్కడ చిత్రీకరణ స్టోర్లో ఇతర వస్తువులే దీన్ని కూడా అమ్మడం జరిగింది. అంత బాగా జిల్లా యాత్ర జరిగింది. ఒక డాన్సర్ వచ్చాడు, డ్యాన్స్ చేశాడు, భూమి మీద కాళ్ళు ఆనకుండా డ్యాన్స్ చేసినట్టుగా అనిపించింది. స్వామి దగ్గరికి పిలిచి ఇప్పుడు ఆ కాళ్ళు ఎవరెవరుకుంటున్నావు అని అడిగారు. స్వామి అన్నాడు, అది ఏం చెప్పాలి కదా, ఆ కాళ్ళే అవి నీ రూపంలో ఎగిరాయి, నువ్వు కాదు డాన్స్ చేసింది నేను అని అర్థం వచ్చేలాగా ఆయనతో డాన్సర్తో స్వామి చెప్పారు. నిజంగా భూమి మీద కాళ్ళు ఆడకుండా ఆయన డాన్స్ చేసినట్టుగా చూసే వాళ్ళకి అనిపించింది, నా కాళ్ళే అవి అని స్వామి చెప్పారు. ఆయనకి నచ్చినటువంటి ప్రోగ్రామ్ని చక్కగా చిత్రీకరణ చేసుకున్నారు. దాన్ని ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా పుట్టపర్తి షాపింగ్ కాంప్లెక్స్లో పోతే జిల్లా యాత్ర, ఖమ్మం జిల్లా యాత్ర అంటే వాళ్ళు ఇట్లా తీసిచ్చినట్టుగా దాన్ని రెడీమేడ్గా మనం చేసుకున్నారు. అది కూడా ఒక అద్భుతం జరిగింది. ఇంకొక భౌతికమైనటువంటి ఆ రోజు జరిగిన ఒక అద్భుతం చెప్తాను. 2 రోజులు అయిపోయింది, అందరూ వచ్చేసారు. మా తోడళ్ళు ఆర్వి రామారావు గారు అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా గొప్ప భక్తుడు, ఎన్నో మెరుగులు సాయం జరిగినాయి. ఆయనకు వస్తు సృష్టి ఒకటి మీద ఒకటి 3 ఉంగరాలు సృష్టి చేసి ఆయనకి ఇచ్చారు. ఎందుకంటే ఉండని నీ మంచికే అంటూ ఆయన వేలు పట్టుకొని తొడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మన ఖమ్మం జిల్లా యాత్ర జరిగినప్పుడు ఆయన కూడా దాంట్లో పాల్గొన్నారు. నాటక అది ఆయనే చేశారు. ఆయనకి అంతకు మునుపు స్వామి 3 రత్నాలు పొడిగినటువంటి ఒక ఉంగరాన్ని బహుకరించారు. పుట్టపర్తిలో ఉండగా అందులో నుంచి
ఒకటి జారిపోయింది. 2 అంతకు వాళ్ళు అనకాపల్లిలో పనిచేసేవాళ్ళు అప్పుడు అవి వంకర పోవడం ఒకరు అది జరిగింది. అంటే షేప్ పోయింది. ఒక వజ్రం అందులో నుంచి జారిపోయింది పుట్టపర్తిలో. మాకెవరికి చెప్పలేదు. 3 రోజులు అయిపోయింది. ఆయన లోపల మనసులో దగ్ధపడుతున్నాడు. ఇది నీ రక్షణ కూడా స్వామి తీసిచ్చారు నాకు, అందులో నుంచి ఒక వజ్రం పోయింది, ఏం చేయాలి, అది కూడా పుట్టపర్తిలో పోయింది అని ఆయన మదనం పడుతున్నాడు. భార్య భర్తలు ఇద్దరు సంప్రదించుకున్నారు. అందరూ వెళ్ళిపోయే తండ్రి వచ్చింది. అయినా కొలవంతాలు ఫుల్గానే ఉంది. ఈయనకు ఒక థాట్ వచ్చింది. ఆ ఉంగరాన్ని చేతితో పట్టుకొని అటు క్యాంటీన్ దగ్గర నుంచి కొలవంత తూర్పు కొలవంత అక్కడి నుంచి ముందుకు నడుస్తూ స్వామి వైపు ఈ చేతిలో ఉన్న ఉంగరాన్ని చూపించి, స్వామి మీరు ఉంగరాల మీద ఊది పాత ఉంగరాల మీద కొత్త ఉంగరాలు సృష్టించి ఇచ్చిన దాఖలాలు నాకు తెలుసు, ఇందులో అన్నీ పోయినాయి, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే సందర్భం లేదు, జనాభా అట్లా ఉంది, మీరు సంకల్పిస్తే సంకల్ప మాత్రంతో దీన్ని బాగు చేయలేరా అని అనుకొని చేతిలో ఉంగరం అట్లా ఉంచుకొని వినాయకుడు విగ్రహం దగ్గరికి వచ్చి జేబులో వేసుకున్నాడు. తర్వాత జేబులో వేసుకున్న ఉంగరాన్ని తీసి చూస్తే కొత్త ఉంగరాల్లాగా 3 వజ్రాలు దగదగా మెరుస్తూ వంకరమైనటువంటి రింగ్ కొత్త రింగులుగా తయారయ్యి ఆయన జేబులోకి ఆయన చేతిలోకి వచ్చాయి. స్వామి దగ్గరికి వెళ్ళలేదు, స్వామికి విషయం చెప్పలేదు. చాలా దూరంగా స్వామి అంటే చూపించి మనసులో ఈ మాట అనుకున్నాడు. మీరు మీ దగ్గరికి వస్తేనే కాదు, మీ సంకల్పంతో దీన్ని చేయలేరా అని ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఆయన అనుకొని భక్తితోనే ఒక క్వశ్చన్ మార్క్ తీసుకొని ఆయన చేతుల్లో పట్టుకొని ఉంచుకున్నాడు. చేతిలోనే అది స్వామివారు రిపేర్ చేశారు. ఇలాంటివి చాలా చాలా జరిగినాయి. జిల్లా యాత్ర అప్పుడు జరిగినటువంటి గ్రామ సేవలు చెప్పాలంటే చాలా పెద్ద విషయం. అయితే అది కూడా చాలా కాలం అయింది. ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకొని చెప్పలేవు. కొద్దిగా మొత్తం మీద నేను మీ అందరికీ ఇచ్చేటటువంటి నా అనుభవంతో 1981 నుంచి 2022 వరకు స్వామికి అనుసంధానంగానే ఉన్నాను. నేను అనేక సేవల్లో పాల్గొన్నాను. ఖమ్మంలో కూడా ఈ శరీరం చేత స్వామి అనేక సేవలు చేయించారు. 10,000 మంది జనాభాకి ఒక వాటర్ ప్రాజెక్టు మా చేత ఈ ట్రస్ట్ చేత చేయించి ఇప్పటికీ నిర్వహింపబడుతుంది. కాలనీలో నీళ్లు విద్యుత్తు లేనటువంటి ఒక కాలనీ వ్యవస్థలో మన దగ్గరికి వస్తే ఈ సంస్థ దగ్గరికి మెల్లగా మొదలుపెట్టేది పెద్దగా అయింది. ఇవాళ 50 ట్యాంకులు కట్టి ప్రతి 20 ఏళ్ళకి ఒక ట్యాంక్ కట్టి 4 బోర్లు, 2 మెయింటెనెన్స్ చేసే వర్కర్స్, పెయిడ్ వర్కర్సు 10,000 మందికి ప్రతినిత్యము 24 గంటలు వాటర్ సప్లై స్వామి అక్కడ చేస్తున్నారు. స్వామి అక్కడ అడుగుపెట్టిన తర్వాత వాటర్ వచ్చింది, కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చాయి, ఒక టౌన్షిప్గా మారింది. ప్రేమతో ఆ ఏరియాని వాళ్ళే సత్యసాయి నగర్ పేరు పెట్టు. రాష్ట్రాల్లో చాలా భక్తులందరికీ నా సుదీర్ఘమైనటువంటి అనుభవంతో స్వామి దగ్గర ఉండటంతో స్వామి చెప్పిన విధంగా కొంతమేరకైనా సేవలు చేస్తూ నిత్యము వాటిని స్వామికి నైవేద్యం పెడుతున్నటువంటి కొంత అనుభవం కలిగిన నేను మీకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ఈ దేశంలో చాలా మంది బాబాలు ఉన్నారు, అమ్ములు ఉన్నారు, అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ చాలా మందిలో బాబా అనగానే ఒక సులభమైనటువంటి అభిప్రాయం, ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం వస్తుండటం ఈనాడు భారతదేశంలో చూస్తాం. కానీ నిజముగా షిరిడి సాయిబాబా ఆ రోజు, సత్యసాయిబాబా ఈ రోజు మిగిలిన బాబాల వంటి వారు కాదు, మిగిలిన అమ్మల వంటి వారు కాదు, సాక్షాత్తు దైవస్వరు. సత్యసాయిబాబా వారి అవతారంలో మరొక ప్రత్యేకత ఇవిడి ఉన్నది. శివశక్తి స్వరూపులు ఆయన చెప్పుకున్నారు. ఇదివరకు మనం దశావతారాలు చూసినా, ఇతర అవతారాలు చూసినా ఎప్పుడు అవతారం తాల్చడం అనేది విష్ణుమూర్తి గారు చేసేటటువంటి వ్యవహారం. శ్రీ మహావిష్ణువు అవతారాలు దాలుస్తారు. ఏ అవతారమైనా అంతే, రామావతారం కానీ, కృష్ణావతారం కానీ, అవతారం కానీ, శ్రీ విష్ణు మాయ, విష్ణు శక్తి అవతారాల రూపంలో వస్తుంది. ఇప్పుడు ప్రత్యేకత ఏమిటంటే శివశక్తి అవతార రూపంలో. శివుడు ఇవరకు అవతారాలు తీసుకున్నటువంటి దాఖలాలు మనకి, శివశక్తి ఇద్దరు కలిసి ఉద్ధృతమైనటువంటి శక్తితో అవతారం తీసుకున్న దాఖలాలు అసలే లేవు. ఇప్పుడు ఇది పార్వతి శివుడు, అమ్మవారు శివుడు కలిసి శివ శక్తి రూపంలో అద్భుతమైనటువంటి శక్తితో సత్యసాయి అవతారంగా వచ్చి కనుక విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి అవతారంగా, భగవద్ అవతారంగా దీన్ని మనం పాటించవచ్చు. మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన మీద మన సర్వ బాధ్యతలు ఉంచి ఆయనకి శరణాగతి పొందినటువంటిది అనుక్షణము మనం చేయి పట్టుకొని మన జీవితాన్ని నడిపించి, ఎలా నడవాలో అలా నడిపించి, ఎలా ముగించాలో అట్లా వారే ముగిస్తారు అని అనటంలో ఎట్టి సందేహం లేదు. ఇప్పుడు ఈ కథ మీరు వింటున్న వారు ఎవరైనా ఏవైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే పక్కన పెట్టేసి సాక్షాత్తు భగవంతుడితో సంపర్కం ఇది. భగవద్ దర్శనం చేసుకున్నాము, భగవత్ వాక్కును విన్నాము, భగవంతుడు చెప్పిన కార్యక్రమాలను చూస్తున్నాము, భగవంతుడు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ లో మనం పనిచేస్తున్నాము.
ఇంతకంటే అదృష్టం మనకు ఉండదు. సాధారణంగా చాలా చోట్ల సత్సంగాలు చెప్పి స్వామిని గురించి వివరణ ఇచ్చే భాగ్యం కూడా స్వామి నాకు ప్రసాదించారు. వందలాది లేదా వేలాది సత్సంగాలు చేసే అవకాశం కూడా ఈ శరీరానికి వచ్చింది. లేదా అన్ని సత్సంగాల్లో ముగింపుగా ఒకటి చెప్తారు, ఈ ప్రపంచంలో ఈనాడు నేను అదృష్టవంతుడే అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సాయి భక్తులే. ఎందుకంటే ఎవరూ భగవంతుడిని కళ్ళతో చూడలేదు, ఎవరూ భగవంతుడిని మాట్లాడారు అనేవారు లేరు, నేను ఎవరూ భగవంతుడు స్థాపించిన దాంట్లో పనిచేశాను అన్నవారు లేరు, భగవంతుడు కంఠధ్వని విన్నాను అన్నవారు లేరు, స్పృశించాను అన్నవారు లేరు. కానీ మనకు అవన్నీ దక్కాయి. స్వామి ఒకసారి చెప్పున్నాడు, రామావతారంలో మహర్షులకు కూడా రాముడు దర్శన భాగ్యం మాత్రమే ప్రసాదించాడు. స్పృశించడానికి మహర్షులు ప్రయత్నిస్తే ఇప్పుడు కాదు, వెయిట్ చేయాలి అన్నారు. ద్వాపరయుగంలో వచ్చేవారికి కృష్ణ భగవానుడు అవతారం వచ్చినప్పటికీ స్పర్శన భాగ్యాన్ని కలగజేశాడు. దర్శన భాగ్యాన్ని, స్పర్శన భాగ్యాన్ని కూడా కలగజేశాడు. ఇప్పుడు రామావతారంలో ఇచ్చినటువంటి దర్శనాన్ని, ద్వాపరయుగంలో కృష్ణావతారాన్ని ఇచ్చినటువంటి స్పర్శనాన్ని, అదనంగా సంభాషణ భాగ్యాన్ని, సేవా భాగ్యాన్ని, ఆయన సంస్థలో పనిచేసినటువంటి అదృష్టాన్ని స్వామి ఈనాడు మనకు కల్పించారు. రామావతారం ఒక సంస్థను పెట్టి వెళ్ళలేదు, కృష్ణావతారం ఒక సంస్థను స్థాపించలేదు, శివసాయి అవతారం సంస్థను స్థాపించలేదు. ఏ మహానుభావుడు తన తర్వాత ఆచంద్ర తారార్కము భూమి మానవ జాతి ఉన్నంతకాలం ఇది నిలిచి ఉంటుందని గ్యారంటీ ఇచ్చి ఒక సంస్థను స్థాపించారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి సంస్థ, మనం పనిచేస్తున్నటువంటి సంస్థ ఆచంద్ర తారార్కం నిలిచి ఉండేటటువంటి సంస్థ, దైవం స్థాపించినటువంటి సంస్థ. ఈ సంస్థను ఎట్టి పరిస్థితికి మనం దూరం కాకూడదు. ఈ మాట స్వామి చెప్పారు. ఒక భక్తురాలతో మాట్లాడుతూ, పార్వతమ్మ నీ కంఠాలో ఊపిరినంతగాను ఈ సంస్థను వదిలిపెట్టకు, ఇది భగవంతుడి సంస్థ అని చెప్పి ఉన్నారు. కనుక మనం జీవితాలతో తుది శ్వాస వరకు స్వామి సేవల గురించి చెప్పారు కాబట్టి మనకు చేతనైన సేవలు చేస్తూ ఆయన చెప్పిన విధంగా మన ప్రవర్తన తీర్చిదిద్దుకుంటూ మరణం ఉద్ధరించుకుంటూ మనం ప్యూరిఫై చేసుకుంటూ ఎక్కడి వరకు పోవాలంటే మన హృదయంలో ఏ థాట్ ఉండకూడదు, ప్యూర్గా ఉండాలి. అప్పుడు స్వామి థాట్స్ అందులో నుంచి వస్తుంది. ఒకసారి రుక్మిణీదేవి కృష్ణుడి చేతిలో ఉన్న మురళిని అడిగిందట, ఏం భాగ్యం నీవు స్వామి చేతుల్లో ఉంటున్నావు, ఎప్పుడు స్వామి పెదవులు కాలుతున్నావు, భార్యలైన మాకే ఆ భాగ్యం లేదు అంటే ఆ మురళి రుక్మిణితో చెప్పిందట, అమ్మ నన్ను చూడు లోపల ఏముందో అని. ఏమీ లేదు కదా, అదే కారణం. మనలో ఏదైనా నింపుకొని ఉంటే భగవంతుడు దాన్ని ఆక్యుపై చేయలేడు. మనలో ఏమీ లేకుండా చేస్తే భగవంతుడు అక్కడ చేరి అన్ని ఆయనే ఇచ్చారు. సో స్వామి కృపని పొందడానికి కూడా మన హృదయాన్ని అంత పరిశుద్ధంగా, అంత క్లీన్లీగా, ఏ థాట్ ప్రాసెస్ లేకుండా, మన వంటూ ఏ అభిప్రాయాలు లేకుండా స్వామిని ఇష్టానుసారం ఈ జీవితాన్ని నడిపించు, ఇష్టానుసారం జీవితాన్ని ముగించు అని కంప్లీట్గా ఆయనకి చెప్పి మనం సరెండర్ అయిపోయి కృష్ణుడి చేతిలో మురళి ఎంత ఏమీ లేకుండా నవరంధ్రాలు మాత్రమే కలిగి ఉన్నాయో ఈ శరీరాన్ని కూడా మనం అట్లా భావన చేసినట్లయితే మన ఇంట వెంట జంట ఉండి మననే కాక మన కుటుంబ సభ్యుడి 3 తరాలని తరతరాలని కూడా స్వామి ఖచ్చితంగా రక్షిస్తారు. దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాము. ఇది సత్యము, సత్యస్య సత్యము, నిజమైనటువంటిది. సాయిరామ్.